చాలామంది పిల్లలు అనగానే నా రక్తం కదా అనుకుంటారు. నేను శాసించినట్టు మెలగాలి, ఆ అధికారం నాకుంది అనుకుంటారు. అందులోనూ తల్లిదండ్రులిద్దరిలో, ముఖ్యంగా తల్లిలో ఈ భావన అత్యంత అధికంగా ఉంటుంది. వీళ్ళు నా సొత్తు అని భావిస్తారు. ఆ భావనతోనే వాళ్ళు స్వార్థం అనేది లేకుండా పిల్లల్ని చూడగలుగుతారు. కానీ పిల్లలంటే ఎవరు? వ్యక్తులు. ఏ పువ్వు జన్మ ఇచ్చిన చెట్టులా ఉండదు కదా. పువ్వు పూసేటంత వరకు దానికి శక్తి ఇవ్వటం వరకే చెట్టు యొక్క కర్తవ్యం. పువ్వు అనే దాని సృష్టి కోసం చెట్టు తన బలాన్ని ఇస్తోంది. ఆ బంధం అంతవరకే పరిమితం. పిల్లలు కూడా అంతే. మా రక్తం పంచుకుని పుట్టావు, మేం పెంచాం, నువ్వు మాలాగానే ఉండు అంటే ఏ బిడ్డ ఉండదు. సృష్టి ధ్యేయం అది కానే కాదు. ఒక మనిషిలా ఆ మనిషికి పుట్టిన బిడ్డే ఉంటే మనిషి జీవితం ఇంత విభిన్నంగా, విస్తృతంగా ఏనాటికి అయ్యేది కాదు. అప్పుడు ఈ మానవ సృష్టి కార్బన్ కాపీలా ఉండేది. అందుకని నీ పిల్లని తన ఇష్టం వచ్చినట్లు ఉండని. ఆ అమ్మాయి తనంతట తాను నీ విలువ గుర్తించి సలహా అడిగితే ఇవ్వు. ఆమె సంతోషం, ఆలోచనలు, ఆశాభంగాలు ఒక ప్రియతమ నేస్తంలా పంచుకునే ఏ తల్లి పట్ల పిల్లలు నిర్లక్ష్యంగా ప్రవర్తించరు. మీ అమ్మాయికి మోడర్న్గా ఉండటం ఇష్టం. అలా అయితే ఉండని. కనీసం కాలానుగుణంగా వచ్చే మార్పులతో మార్పులు చెందుతుంది. ఆ అమ్మాయికి ఆ అవకాశం ఇవ్వు. నీకు ఈ చర్చి, మత గ్రంథాలు, పుణ్యకార్యాలు ఇవి చాలు. వీటితో నీ మనసు తృప్తి పడుతుంది. ఆ అమ్మాయికి నీకు వీటిలాగానే ఇంకేవో కావాలి. ఆమెని అవి పొందని అని చెప్పాను. మొదట మార్గరెట్ని పేషెంట్గా తీసుకున్న నేను చివరికి ఆమె తల్లికి ట్రీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు కారణం మొక్క వేళ్ళు అక్కడ మొదలు కాబట్టి. ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరూ బాగున్నారు. ఇప్పుడు మార్గరెట్కి తల్లి అంటే ప్రేమ. ఆమె కోసం ఏవేవో చేయాలని సరదా పడుతుంది. జాను, ఈ కేసు గురించి నీకు ఎందుకింత వివరంగా రాశానంటే నువ్వు రాసిన ఆ రాజా కేసు కూడా దీనికి సామీప్యంలో ఉంది. నువ్వు పరిశీలనగా చూడు. ఆ రాజా ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాడు? తల్లిదండ్రులంటే అతనికి ఎలాంటి భావం ఉంది? తండ్రి చూపే అధికారం అతనికి నిజమైన ఇష్టమేనా, లేక ఇష్టపడుతున్నట్లు నటిస్తున్నాడా? అతనికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా? తండ్రికి అది తెలియచేస్తే ఒప్పుకోవడనేమన్నా భయమా? నువ్వు అతనికి దగ్గరగా మెలిగి అతని మనసు పంచుకుంటే తప్ప ఈ వివరాలు తెలియవు. ఏ మనిషిలోనైనా ఏదైనా మానసిక వ్యాధి ఉంటే సైకాలజిస్ట్ దగ్గర బయటపడకుండా ఉండదు. సైకియాట్రీకి, న్యూరాలజీకి అంతుపట్టని వ్యాధి నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఎక్కడా లేదు. అతడు మానసికంగా బాగానే ఉన్నాడని రిపోర్ట్స్ తెలియచేస్తే అతను తప్పకుండా ఏదో నాటకం ఆడుతున్నాడన్నమాటే. ఆ నాటకం ఎందుకు అనేదే నువ్వు శోధించాలి. ఈ తరం పిల్లలు అసాధ్యులు. వాళ్ళ మేధస్సు అంత చురుకైంది. తల్లిదండ్రులను ఏడిపించడంలో ఇప్పటి పిల్లలు అఖండులు. నువ్వు బాగా పరిశోధించి చూడు. నీకు నిజంగా నేను వస్తే బాగుంటుంది అని అనిపిస్తే తప్పకుండా వస్తాను. అంతకంటే ఆనందమైన సంగతి ఇంకేదీ ఉండదు. ఎందుకంటే ఈ కారణంగానైనా నేను నిన్ను చూడొచ్చు, ఇండియా రావచ్చు. హైది నిన్ను అడిగానని చెప్పమంది. పిల్లలు బాగున్నారు, నేను మామూలే, కేర్ ఆఫ్ హాస్పిటల్ పేషెంట్స్ అన్నమాట. నువ్వు నీ పెళ్లి శుభలేఖ ఎప్పుడు పంపిస్తున్నావు? ఇంకా నీ మనసుకు నచ్చిన వ్యక్తి దొరకనే లేదా? నిన్ననే మైకేల్ కనిపించాడు. అతను 4 నెలల క్రిందట పెళ్లి చేసుకున్నాడు. నా చేతుల్లో ఉన్న ఉత్తరం చూపిస్తూ నువ్వు రాశావని చెప్పాను. నా గురించి ఏమైనా రాసిందా అన్నాడు. లేదే అన్నాను. అతని ముఖం చిన్నబోయింది. తర్వాత ఇంకేమీ అనలేదు. జాను, ఇండియాకి వెళ్ళిపోయిన నిన్ను తలుచుకుంటే తన గూటికి తను చేరిన పిట్ట గుర్తుకు వస్తుంది. నువ్వు ఇక్కడ ఇన్నేళ్ళు మా అందరితో కలిసి ఉన్నా నువ్వు దూరంగా ఉన్నట్టే అనిపించేది. నువ్వు చాలాసార్లు అనేదానివి, గుర్తుందా? ఇండియాలో ఇక్కడ ఉన్న సదుపాయాలుంటే నేను ఇండియాకి వెళ్ళి సెటిల్ అయిపోయేదాన్ని అని. నీ మనసులో మారుమూల ఎక్కడో నీకు ఇండియాలోనే ఉండిపోవాలి అని ఉంది. అదే జరిగింది. ఎలా ఉన్నావు జాను? నీ ఉత్తరం చూస్తుంటే సర్రేలో మనం ఏర్పాటు చేసుకున్న పుట్టినరోజు వేడుకలు, క్రిస్మస్ పండగలు, వీకెండ్కి లండన్ వచ్చి హైడ్ పార్కులో మనం ఉత్సాహంగా గడిపిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. మనిషి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలంటే తనకి నచ్చిన స్నేహితుల మధ్య కాలం గడపాలి అని ఒక ఈజిప్ట్ సామెత. అది అక్షరాల నిజమనిపిస్తుంది. మీ పిన్నిని, బాబాయిని అడిగానని చెప్పు. మీ ఇండియా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి అంటాను. ఎందుకంటే వాళ్ళ మూలంగా ఒక మంచి సైకియాట్రిస్ట్ని ఇండియా కోల్పోలేదు. వాళ్లే గనక వచ్చి ఇక్కడ ఉండినట్లయితే నువ్వు యూకేలోనే సెటిల్ అయ్యేదానివి కదా. పెద్ద ఉత్తరం రాశాను. తరచూ ఉత్తరాలు రాస్తుండు. నువ్వు చెప్పిన ఈ రాజా నీకు చాలా దగ్గరవాడు అనుకుంటే నేను తప్పకుండా ఇండియా వచ్చి అతన్ని పరీక్ష చేస్తాను. ఇక ఉంటాను. ఇక్కడ అప్పుడే మంచు పడటం ప్రారంభమైంది. ఇండియాలో శీతాకాలం చాలా అందంగా ఉంటుందని చెప్తారు కదా.
ఎప్పటికైనా వచ్చి కళ్ళారా చూడకపోతానా? ఉంటాను. ప్రేమతో అలీ. జాహ్నవి ఆ ఉత్తరం కూర్చుని చదవటం అవగానే పడుకుని మళ్ళీ చదివింది. అందులో పలకరింపులున్నాయి. బెల్మాండ్లో గడిపిన రోజులు గుర్తుకు తెచ్చే జ్ఞాపకాలున్నాయి. రాజా కేసు గురించి సలహాలున్నాయి. ఇన్ని విషయాలున్న ఆ ఉత్తరం మరీ మరీ చదవాలని అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. మంచం మీద పడుకుని ఉత్తరం చదవటం పూర్తి చేసిన జాహ్నవి ఆలోచనలో మునిగిపోయినట్లుగా చూడసాగింది. మైఖేల్ పెళ్లి చేసుకున్నాడన్నమాట. ఈ వాక్యం చదవగానే జాహ్నవికి చాలా సంతోషం వేసింది. అయితే తన ఆలోచన అంచనా తప్పు కాదు. పెళ్ళి అంటే కేవలం ఆకర్షణే ముఖ్యం కాదు. మనసులు అర్థం అవ్వాలి. ఒకరి పట్ల ఒకరికి, ముఖ్యంగా యాక్సెప్టెన్స్ చాలా అవసరం. ఏ యువతీ యువకుల మధ్య అయినా వయసులో ఉండగా మొట్టమొదటగా కలిగేది శారీరకమైన ఆకర్షణ. అది హిప్నటైజ్ చేసేస్తుంది. ఆ ట్రాన్స్లో ఒకరి లోపాలు ఒకరికి అర్థం కావు. తొందరపాటు వరదలా పొంగి వచ్చేస్తుంది. జాహ్నవి దృష్టిలో పెళ్ళి అంటే కేవలం ఆ వ్యక్తి నచ్చినంత మాత్రాన సరిపోదు. ఆ వ్యక్తి లేకుండా బ్రతకలేమనిపించాలి. అది ప్రేమంటే. దానికి ఆకర్షణ సూదంటి రాయి ఉన్నా దాని తులాభారం వేరేగా ఉంటుంది. ఈ ప్రేమలో పడిన వారికి శారీరకమైన ఆకర్షణ రెండవ ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ప్రపంచంలో మనం చాలా విచిత్రమైన ప్రేమ జంటల్ని చూస్తూ ఉంటాం. వారి మధ్య శారీరకమైన అందంలో సౌమ్యం ఉండదు. తెలివితేటల్లో పోలిక ఉండదు. జీవితం పట్ల అభిరుచిలో కూడా వ్యత్యాసం ఉంటుంది. జాహ్నవికి ఉత్తరం మడిచి కవర్లో పెడుతుంటే మైఖేల్ గుర్తుకు వచ్చాడు. అతని ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలే అయినా సన్నగా చువ్వలా ఉండటం వల్ల పెడసరిగా కనిపించేవాడు. జొన్న పీచులా మెత్తగా సిల్క్లా ఉండే జుట్టు, నవ్వితే చిన్నగా అయ్యే నీలం కళ్ళు, గడ్డం మీద చిన్న సొట్ట. అదే ఆ ముఖానికి ఆకర్షణేమో. అతను కూడా తనతో పనిచేసేవాడు. అతని తండ్రి బ్రిటిష్ అయినా తల్లి పోలాండ్ దేశస్థురాలు. ఇద్దరూ చిన్నప్పుడే పోయారు. తండ్రి చెల్లెలు పెంచింది. ఆవిడ చాలా మంచి ఆవిడ. అతన్ని పెళ్లి చేసుకోమని కోరేది. వర్ణభేదం ఆవిడ పెట్టుకోలేదు కూడా. మైఖేల్ తరచుగా తన అపార్ట్మెంట్కి వచ్చేవాడు. ఒక్కోసారి వీకెండ్కి కలిసి ఏ సినిమాకైనా వెళ్ళేవారు. కోహినూర్ రెస్టారెంట్లో వేళ్లతో తుంచి దోశ తినటం అతనికి ఎంతో ఇష్టం. అతను జాహ్నవికి పూలు పంపేవాడు. గ్రీటింగ్ కార్డ్స్ పంపేవాడు. నటాషాకి అతనంటే ఎంతో ఇష్టం. కానీ అతను ఆ అమ్మాయిని అంతగా పట్టించుకునేవాడు కాదు. నటాషాకి అతనితో మాట్లాడాలని ఎంతగానో ఉండేది. మొదట్లో తను ఇది గుర్తించనే లేదు. ఒకసారి మైఖేల్ వచ్చాడు. డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ముగ్గురు మాట్లాడుతున్నారు. మధ్యలో నటాషా వెళ్ళిపోయింది. చాలాసేపు అయిన తర్వాత మైఖేల్ కూడా వెళ్ళిపోయాడు. అతన్ని పంపి తను లోపలికి వస్తే బెడ్రూమ్లో నటాషా ఏడుస్తూ పడుకునుంది. తను కంగారు పడింది. మంచం మీద కూర్చుని ఏమిటి అని బలవంతం చేస్తే ఏడుస్తూ, మైఖేల్కి నీకు మధ్య నేనెందుకు అడ్డమని వచ్చేశాను. నేను ఇక్కడికి వచ్చి గంట అయింది. కనీసం నువ్వైనా పిలిచావా? లేదు. మీ ఇద్దరికీ నేను అడ్డంగా ఉన్నాను కదూ. నేను రేపే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను అంది. తను నటాషాని కౌగిలించుకుంది. నటాషా ఎంతో మంచి అమ్మాయి. స్నేహానికి ప్రాణం ఇస్తుంది. నటాషాకి మైఖేల్ అంటే అంత ఇష్టమని ఇంతవరకు తనకి తెలియనే తెలియదు. ఆశ్చర్యంగా అనిపించింది. అప్పటినుంచి నటాషా లేకుండా తను మైఖేల్తో వెళ్ళేది కాదు. ఫోన్ చేస్తే నటాషాతోనే ఎక్కువ మాట్లాడించేది. మైఖేల్ మీద తనకి ఇంట్రెస్ట్ లేదని తెలుసుకున్న నటాషా ఇంకా ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించేది. మైఖేల్ తనని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. తను అంగీకారం తెలపలేదు. పెళ్ళి ఇప్పుడే చేసుకోను అంది. ఎప్పటి వరకు ఆగమన్నా ఆగుతాను అన్నాడు. నేనంటే నీకెందుకు ఇష్టం అంది తను. ఎందుకేమిటి? నాకు చిన్నప్పటి నుంచి ఈస్ట్ అంటే ఫ్యాసినేషన్. నిన్ను చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇండియన్ యువతినే చేసుకోవాలి అనుకున్నాను అన్నాడు. నా గురించి నీకు ఏమీ తెలుసుకోవాలని లేదా? నాకు వ్యక్తి ముఖ్యం. బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు. అనవసరం. జాహ్నవి నవ్వింది. నిజమే, వాళ్ళకి వ్యక్తి ముఖ్యం. ఎందుకంటే వారి ఆత్మీయత పరిచయం అంతవరకే పరిమితం. ఆ వ్యక్తి కుటుంబంలో కలవాలని నియమం లేదు. ఏదైనా ఇష్టం లేకపోతే విడిపోతారు. అది చాలా సహజం. కుటుంబాలలో వచ్చే ఇబ్బందులు వాళ్ళకేమీ ఉండవు. అదే మనకైతే ఒక పెళ్ళిని రద్దు చేసుకోవాలి అంటే ముందు కుటుంబాల గురించి ఆలోచించాలి. చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా లేదా? నాన్న ప్రతిష్ట దెబ్బతింటుందా? అమ్మని పుట్టింటి వారు దెప్పుతారా? ఇన్ని ఆలోచించాలి. వెస్ట్లో వ్యక్తికి ప్రాధాన్యత ఉంది. వ్యక్తి ఇష్ట ప్రకారం అన్నీ జరగాలి. అతని జీవితానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అది స్వార్థం అనిపించుకోదు. కానీ ఈస్ట్లో అలా కాదు. వ్యక్తి కంటే కుటుంబం చాలా ముఖ్యం. కుటుంబ శ్రేయస్సు కోసం వ్యక్తి తల వంచాలి.
అతను స్వార్థపరుడు కారాదు. అందుకే జీవితం తన స్వంతంది కాదు, దాని మీద కుటుంబం యొక్క అధికారం ఉంటుంది. మైకేల్ జీవన పరిధి తను చూస్తూనే ఉంది. పిన్నిని బాబాయిని, చివరికి తన వృత్తిని మరిపించేటంత ఆకర్షణ తనకేమీ కలగలేదు. నటాషాలాగా అతను ఒక మంచి స్నేహితుడు మాత్రమే. స్వేచ్ఛగా అన్ని విషయాలు మాట్లాడగలుగుతుంది. జాహ్నవి ఆలోచించిన కొద్దీ తనలో పాత కొత్త కలయికల వ్యక్తిత్వం ఉన్నట్టుగా ఉంది. తను పెళ్లి విషయంలో స్వేచ్ఛ కోరుకుంటుంది. మనసుకి నచ్చిన వాడినే చేసుకుంటుంది. కానీ అవతలి వ్యక్తి తన కుటుంబాన్ని కూడా మన్నించాలి. అతని కుటుంబం ఉంటే తను కూడా వాళ్లతో కలవడానికి ప్రయత్నిస్తుంది. మైకేల్కి జాహ్నవి మీద ప్రేమ ప్రథమంగా రాలేదు. అతనికి ఈస్ట్ అంటే ఒక ఫ్యాసినేషన్, అంటే అంతరాల్లో ఉన్న కోరికకి తను రూపమైందన్నమాట. అతనికి ఈ ఫ్యాసినేషన్ పోవచ్చు. తనకి తాను బాగా ఆలోచించి తన మనసు ఏమిటో తరచి చూస్తే తను ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తికి తను గుండెకాయ అయినట్టుగా ఉండాలి. ఫ్యాసినేషన్గా మాత్రం ఎన్నటికీ కాదు. అందుకే మైకేల్ని చిరునవ్వుతో తిరస్కరించింది. అతని రూపం అందమైనదే, అందులో ఏమీ సందేహం లేదు. కానీ తనకి జీవితంలో తోడుగా కావాల్సింది అందమైన బొమ్మ కాదు, తన మనసుని అర్థం చేసుకునే తోడు. అందుకే మైఖేల్ లాలన, ఆదరణ తననేమీ కదిలించలేదు. తనకి ఏం కావాలో తనకు తెలుసు. అలాంటి వ్యక్తి దొరికే వరకు ఆగగలదు. దొరకకపోతే తన వృత్తి తనకి చాలు. సరిపెట్టుకోవటం అనే ప్రశ్నే లేదు. ఆలీ ఎప్పుడూ తనని టూ ఇంటెలిజెంట్ అంటూ ఉండేవాడు. తెలివితేటలు తనకి ఎలా వచ్చాయో తెలియదు, కానీ అవి జీవన జ్యోతిలా తనని సక్రమంగా నడిపించగలిగితే చాలు. మైఖేల్ తన కోసం తన వెంట తిరుగుతుంటే ఇద్దరినీ కలిసి చూసిన కొంతమంది సహాధ్యాయులు తను అతని వెంట పడుతున్నట్టు, ప్రేమని వెళ్ళబోసి అతన్ని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నట్టు చెప్పుకోసాగారు. ఈ పుకారుకి మైఖేల్ కూడా సాయం చేశాడా ఏమో. తను విననట్లే ఊరుకునేది. ఏ మనిషి అయినా సరే ఈ జీవన సాగరం సక్రమంగా దాటాలంటే అపారమైన ఓర్పు ఎంతో అవసరం. అనవసరంగా ఈ ప్రపంచం మనల్ని రెచ్చగొడుతుంది, పిచ్చివాళ్ళని చేస్తుంది, అపవాదులు వేస్తుంది. మనుష్యుల్లో మామూలు వ్యక్తులైతే ప్రపంచంతో యుద్ధం చేస్తారు. అదే తెలివిగల వాళ్ళైతే సింపుల్గా ప్రపంచాన్ని నిర్లక్ష్యంగా ఒక్క తిరస్కారమైన చూపు చూసి తన పని తాము చేసుకుంటారు. లండన్లో క్రిస్మస్ వస్తే ఎంతో బాగుండేది. ఆ రోజున ఏ ఇల్లు చూసినా రంగురంగుల దీపతోరణాలే. డిసెంబర్లో క్రిస్మస్కి ఒక వారం ముందు నుంచి ఇల్లు డెకరేట్ చేస్తారు. ప్రతి ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెడతారు. తను కూడా నటాషాతో కలిసి ఎంతో ఆదరంగా ఆ ట్రీని అలంకరించేది. అలీ కుటుంబాన్ని, మైఖేల్ని డిన్నర్కి పిలిచేవాళ్ళు. ఇంటావిడ కూడా వచ్చి సరదాగా పాల్గొనేది. అప్పుడప్పుడు వీకెండ్స్కి తను, నటాషా, ఆలీ కుటుంబం కలిసి ట్రైన్లో లండన్ వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు. అదొక జీవితం. ఇప్పుడు ఆలోచిస్తే కలలా ఉంటుంది. మంచం మీద పరధ్యాసగా పడుకుని ఉన్న జాహ్నవి టెలిఫోన్ గణగణ మోగటంతో ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. వంగి ఫోన్ తీసింది. హలో, జాహ్నవి హియర్ అంది. హలో జాను, అవతల నుంచి పెద్దగా గొంతు వినిపించింది. నేను సత్యవతిని మాట్లాడుతున్నాను. హాయ్ సత్య, ఎక్కడి నుంచి? మీ ఊరు నుంచే. నిజంగానా? నిజంగానే. ఎప్పుడొచ్చావు? ఉదయం వరంగల్ బండికి దిగబడ్డాను తల్లి. రైలు సరిగ్గా చేరిందా? జాహ్నవి నవ్వింది. సత్యవతి కూడా పకపక నవ్వింది. ఈరోజు సరిగ్గానే వచ్చిందిలే అంది. సత్యవతి అసలు ఊర్లు ఎక్కువగా వెళ్ళదు. రైలు ఎక్కితే పడిపోతుందని భయం, కారు ఎక్కితే యాక్సిడెంట్ అవుతుందేమోనని హడలు. దానికి తగ్గట్లే చాలాసార్లు ఆమె ఎక్కిన వాహనాలకి ఏదో ఒకటి ఆటంకం కలుగుతూ ఆలస్యం అవుతూ ఉండేది. నేను రేపు ఉదయం వస్తున్నాను. తమరు పేషెంట్లను వదిలేసి ముస్తాబై ఉండండి. అమ్మో, పేషెంట్స్నే? నా ప్రాణం వదలమన్నా వదులుతాను, కానీ వాళ్ళని వదలను. ఈ పిచ్చి నీకు వదలదు. ఇంతకీ మొగుడు, సంసారం ఇంకా ఏం లేదటగా? లేవు. నేను వచ్చాగా సంబంధాలు చూస్తాలే. అయితే నీ కంటికే కనిపించను. అంత పని మాత్రం చేయకు. నేను రేపు వస్తా. ఇంకా నలుగురికి ఫోన్ చేయాలి. పెట్టేస్తున్నా. పెట్టేయి. రేపు వస్తున్నా, మర్చిపోకు సుమా అని హెచ్చరించి ఫోన్ పెట్టేసింది. జాహ్నవి ఫోన్ పెట్టేసి కూర్చుంది. ఇంతలో వర్ధనమ్మ గారు వచ్చింది. ఈ గదిలోకి వచ్చి కూర్చుని ఎంతసేపైనా రావేమిటే, ఇదిగో సేమియా ఉప్మా అంటూ ప్లేట్ అందించింది. ఆవిడకి, ముత్యమ్మకి ఎప్పుడూ ఏదో ఒక పిండి వంట చేస్తుంటే కానీ తోచదు. తినమని చంపుతారు. రంగనాథం గారు మొహమాటం పోయి తిని అప్పుడప్పుడు అరాయించుకోలేక అజీర్తి చేసి సుస్తీ పడుతుంటారు. జాహ్నవి ఒక చెంచా తిని చూసి, తినాలని అనిపించటం లేదు పిన్ని, నోరు చేదుగా ఉంది అంది.
చాలాసార్లు ఇలాగే తప్పించుకుంటూ ఉంటుంది. పిన్ని, సత్యవతి వచ్చిందట, రేపు వస్తానని ఫోన్ చేసింది అంది. ఆ పేరు వినగానే ఆవిడ ముఖం సంతోషంగా అయింది. రాణి, రేపు ఏదైనా స్పెషల్ చేయించమని చెప్తాను అంది. జాహ్నవి చేయి కణత కానించుకుని కూర్చుంది. సత్యవతి రాక ఆవిడికి సంతోషం, తనకి ఇబ్బంది. పిన్నికి బాబాయికి అప్పచెప్పి తను పారిపోవాలి అనుకుంది. తర్వాత 2 రోజులు జాహ్నవికి శివశంకరం గారి ఇంటికి వెళ్ళటానికి తీరికే చిక్కలేదు. సత్యవతితో కలిసి తిరగటమే సరిపోయింది. సత్యవతి వెంట ఉంటే కాలం ఎట్లా గడిచిపోయేది తెలియనే తెలియదు. చాలా మాటకారి. ఆ రోజు వస్తూనే జాహ్నవిని చూస్తూ, ఇదేమిటే, బొత్తిగా అన్నం తినడానికి కూడా టైం లేనంతగా ఉందా నీ ప్రాక్టీస్? ఇలా చిక్కిపోయావు అంది. నా వెయిట్ 5 సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉంది. నువ్వేమిటి, తినడం తప్ప ఇంకేదీ పని లేనట్టు అంత లావయ్యావు అంది నవ్వుతూ. ఎక్కడ లావయ్యాను? సన్నగా ఉన్నా నీ పక్కనే ఉండటం వల్ల అలా కనిపిస్తున్నానేమో తనని చూసుకుంటూ అంది. వెంట 3 పిల్లలున్నారు. వారిని చూపిస్తూ, ఇదిగో నా ప్రొడక్షన్స్, బెస్ట్ పిక్చర్స్లా లేరు అంది. పిల్లలు ఆరోగ్యంగా ముద్దుగా బొద్దుగా బాగున్నారు. జాహ్నవి నవ్వుతూ తల ఊపింది. పిల్లల పేర్లు చెప్పింది. వాళ్ళు చదివే క్లాసులు, తెచ్చుకునే బహుమతులు, వాళ్ళ అలవాట్లు, వారికి ఎవరి పోలిక వచ్చింది గడగడ చెప్పేసింది. సత్యవతి తీరే అంతా ఒకటే మాట్లాడేస్తుంది. పినతండ్రి కూతురు పెళ్ళిట, చీరలు కొనడానికి షాప్కి వెళ్ళాలట, బయలుదేరమంది. బాబోయ్, ఆ చీరల సెలక్షన్ నాకేం వస్తుంది అని తప్పించుకోబోయింది. అవును పాపం, ఏ సెలక్షను లేకుండానే తమరు ఇంత మంచి చీరలు కడుతున్నారా? కంఠం తగ్గించి రహస్యంగా, లేక సెలక్షన్ చేసి తెచ్చిపెట్టే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడా అంది. పో అంది జాహ్నవి. చిన్నప్పటి నుంచి అంతే, ఆటలు పట్టిస్తుంది. సత్యవతి అంది. అయినా నీ సెలక్షన్ ఎవడికి కావాలో, మనం లేమా అవి చూడటానికి? నేను ఇప్పటికీ నా చేతి మీదుగా కనీసం 15-20 పెళ్ళిళ్ళకైనా చీరలు సెలెక్ట్ చేసి ఉంటాను. అన్ని చోట్ల ఫస్ట్ మార్కులే అనుకో. పద బయలుదేరు. నీతో కూర్చుని మాట్లాడే తీరిక నాకు లేదు. అలా షాపింగ్ చేస్తూ కలిసి గడుపుదాం. వరమ్మగారు మినపసున్ని ఉండలు, కారపూస, అరటిపళ్ళు తెచ్చిపెట్టింది. సత్యవతి పిల్లలు కూడా అత్యంత ఇష్టంగా వాటిని తిన్నారు. ఇలా తింటారు కాబట్టే అంత లావు అనుకుంది జాహ్నవి. ఆ రోజు తప్పనిసరిగా సత్యవతితో వెళ్ళింది. 5:30 అయినప్పటి నుంచి టైం అయింది వదలమని గోల పెడితే చివరికి వదిలేసరికి 8:30 అయింది. సారీ అమ్మా, చిన్ననాటి ఫ్రెండ్ని కదా, నిన్ను చూస్తుంటే ఆ ఉత్సాహం అంతా వచ్చేస్తోంది అంది చిలిపిగా. ఆ మర్నాడు అంతే. 2 రోజులు ఇట్టే గడిచిపోయాయి. 3వ రోజు సాయంత్రం క్లినిక్కి వెళ్ళి వచ్చేటప్పుడు జాహ్నవి శివశంకరం గారి ఇంటికి వచ్చింది. ఈ 2 రోజుల నుంచి కనీసం ఫోన్ చేద్దామని అనుకున్నా వీలు కాలేదు. జాహ్నవి వచ్చేసరికి శివశంకరం గారు లేరు, పని మీద బయటికి వెళ్ళారు. రాజా ఏం చేస్తున్నాడు? మెట్లెక్కి పైకి వెళుతూ అడిగింది. యాదయ్య పైన గదిలోనే ఉన్నాడమ్మా అన్నాడు. జాహ్నవి గదిలోకి వచ్చింది. గదిలో అడుగు పెట్టగానే చకితురాలైనట్లు నిలబడిపోయింది. రాజా గదిలో కుర్చీకి కట్టేసి ఉన్నాడు. అతను ముందుకి వంగిపోయి కూర్చున్నాడు. ఒంటికి షర్ట్ లేదు. అతని వీపు నిండా జబ్బల నిండా వాతలు తేలి ఉన్నాయి. యాదయ్య, రాబర్ట్, మేరీ అరిచింది జాహ్నవి. రాబర్ట్ వచ్చాడు. రాజా ఒంటి నిండా ఈ వాతలేమిటి అరిచినట్లుగా అంది. నిన్న అబ్బాయి గారికి వైద్యం జరిగిందమ్మా వినయంగా చెప్పాడు. వైద్యమా? ఏం వైద్యం? భూత వైద్యులు వచ్చారు. చాలాసేపు పూజలు చేశారు, నిమ్మకాయలు కోశారు. అబ్బాయి గారిని వేప మండలతో చీపురు కట్టలతో చాలాసేపు బాదారు. జాహ్నవి కోపంతో వెర్రెక్కిందానిలా చూసింది. మీరు మనుషులేనా? కట్టిపడేసిన మనిషిని అలా బాదుకుంటారా? నాకేం తెలుస్తుందమ్మా, అయ్యగారు చేయించారు అని రాబర్ట్ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. జాహ్నవి కేకలకి రాజా తలెత్తి చూశాడు. అతని జుట్టు ముందుకు పడుతోంది. చెంపల మీద వాతలు తేలి కనిపిస్తున్నాయి. కుడికన్ను మీద నల్లగా వాచి కమిలిపోయి ఉంది. అతని కళ్ళు చాలా దీనంగా ఉన్నాయి. అతనిలో ఎదురు తిరిగి పోరాడే శక్తి అడుగంట ఆవిరైపోయినట్టుగా ఉంది. జాహ్నవి గబాలను దగ్గరకు వచ్చింది. అతను కుర్చీలో ముందుకు వంగిపోయి ఎందుకు కూర్చున్నాడో ఇప్పుడు అర్థమైంది. వీపు మీద వాతలు బాగా ఉన్నాయి. 2-3 చోట్ల రక్తం వచ్చి గాయమైంది. అతను మంచం మీద పడుకోలేడు, వెనక్కి ఆనుకుని కూర్చోలేడు. జాహ్నవి అతని దగ్గరగా వచ్చి తల మీద చేయి వేసింది. నేను రాకపోవటం వల్ల ఇంత అఘాయిత్యం జరిగింది అంది. అతని కనులు బాధని బలవంతంగా భరిస్తున్నట్టుగా గిట్టకరుచుకుపోతున్నాయి. చాలా బాధగా ఉందా? కరుణతో చూస్తూ అడిగింది. ఆ మాట వినగానే అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆ చిరునవ్వు మరు క్షణంలో విరగబడి నవ్వే పిచ్చి నవ్వుగా మారింది.
జాహ్నవి అతని చేతి కట్లు ఊడదీయసాగింది. రాబర్ట్ చప్పున గదిలోకి వచ్చాడు. అమ్మా, వారిస్తున్నట్టుగాను హెచ్చరిస్తున్నట్టుగాను ఉంది ఆ స్వరం. నువ్వు అవతలికి వెళ్ళు రాబర్ట్. అయ్యగారు వస్తే నేను నచ్చ చెప్తాను. ఆ కంఠం అధికారికంగా ఉంది. రాబర్ట్ తప్పనిసరిగా అవతలికి వెళ్ళాడు. అయినా అక్కడి నుంచి పరీక్షగా జాహ్నవిని చూస్తూనే ఉన్నాడు. జాహ్నవి రాజా కాళ్ళకి ఉన్న కట్టు కూడా విప్పేసింది. అతని భుజాలు పట్టుకుని లేవదీసింది. అతను కాళ్ళు గుదులు పట్టుకుపోయిన వాళ్ళ మెల్లగా లేచాడు. మంచం చూడగానే భయంగా, వద్దు వద్దు, నేను దాని మీద పడుకోలేను, నాకు ఇక్కడే బాగుంది, కూర్చుంటాను అన్నాడు. అతని కనులు బాధతోనూ నిస్త్రాణతోనూ మూతలు పడిపోతున్నాయి. పర్వాలేదు, ఇలా రా, నేను చెప్తాను. జాహ్నవి అతన్ని పట్టుకుని మంచం వైపు నడిపించింది. 2 అడుగులు అతి కష్టం మీద వేసిన అతను ఇక నడవటానికి శక్తి లేనట్లు తూలిపోయాడు. జాహ్నవి అతన్ని పట్టుకుని ఆపింది. దగ్గరకు లాక్కుని భుజానికి ఆనించుకుని పట్టుకుని తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. బీరువాలో ఉన్న మందు తెచ్చి అతనికి రాయసాగింది. అతను ఆ మందు గాయానికి తగలగానే మంటతో కెవ్వుమని అరిచాడు. కాసేపు బాధగా అనిపించినా గాయం త్వరగా నయమవుతుంది, ఈ మాత్రలు వేసుకో ఇచ్చింది. అతను తిరస్కరించలేదు. జాహ్నవి చెప్పినట్లు వేసుకున్నాడు. ఆమె అతని ముఖం మీద పడుతున్న జుట్టు పైకి తోసి అంది, నీకు మంచి నిద్ర పడుతుంది, భయపడాల్సిందేమీ లేదు. తల్లి పసిపాపకి చెప్పినట్టు చెప్పింది. అతను తల వెనక్కు వాల్చి కనులు మూసుకుని చేయి పిడికిలు బిగిస్తూ, భయమా? లేదు, నాకేం లేదు అన్నాడు. అతను పక్కకి తిరిగి పడుకున్నాడు. జాహ్నవి ఫోన్ చేసింది. అతను పక్కకి తిరిగి పడుకున్నాడు. జాహ్నవి ఫ్యాన్ వేసింది. నేను పిచ్చివాణ్ణి కాదు, నేను పిచ్చివాణ్ణి కాదు, నేను పిచ్చివాణ్ణి కాదు. ఆ గొంతు మత్తుగా ఏడుపుతో నిస్సహాయంగా అంటోంది. నేను పిచ్చివాణ్ణి కాదు. మత్తులో నిద్రిస్తున్న అతని పెదవులు తాగిన వాడిలా అస్పష్టంగా ముద్దగా పలికాయి. జాహ్నవి అతను నిద్రపోయే వరకు అలాగే చూస్తూ కూర్చుంది. కమిలిన ముఖంతో ఉన్న అతన్ని చూస్తుంటే ఆమె మనసు ద్రవించినట్లయింది. అతన్ని తదేకంగా చూస్తుంటే జాహ్నవి కళ్ళ ముందు మరో జ్ఞాపకం కదులుతోంది. పల్లెటూళ్ళలో దీపపు వెలుగు గుడ్డిగా ఉన్న గదిలో చిరిగి పీలికలైన చీర జాకెట్తో మరో వ్యక్తి అచ్చు ఇలాగే అంటోంది, నేను పిచ్చిదాన్ని కాను, నేను పిచ్చిదాన్ని కాను, జాను, నేను పిచ్చిదాన్ని కాను. 8 సంవత్సరాల బాలిక ఆవిడ చెయ్యి 2 చేతులతోనూ పట్టుకుంది. అమ్మా, నువ్వు పిచ్చిదానివి కాదమ్మా, ఏడుస్తూ అంటోంది. జాను, ఏది ఏది, ఇంకొకసారి ఆ మాట అను తల్లి. ఆవిడ లేచి కూర్చుంటూ అంది. నువ్వు పిచ్చిదానివి కాదమ్మా. జాహ్నవికి ఏడుపు వచ్చేసింది. తల రేగి బట్టలు చిరిగి వేళ్లాడుతూ ముఖం కమిలిన ఆవిడ చిన్నపిల్లల ఆ 8 సంవత్సరాల బాలికని కౌగలించుకుని ఏడుస్తూ, నా తల్లే, నా బంగారు కొండ, నువ్వు ఒక్కదానివి నమ్మితే చాలు అంది. మామయ్య అత్తయ్య వాళ్లే పిచ్చివాళ్ళు, జాహ్నవి కసిగా అంది. 8 సంవత్సరాల పిల్ల ఆరిందాల తల్లిని సముదాయిస్తోంది. 30 సంవత్సరాల తల్లి చిన్నపిల్లల ఆ చిన్నారి భుజం మీద సేద తీరుతోంది. జాహ్నవి కళ్ళల్లో నీటి పొర కమ్మింది. ఇంతలో శివశంకరం గారు ఆతురతగా పైకి వచ్చారు. ఆయన అక్కడ మంచం మీద పడుకుని నిద్రపోతున్న రాజాని చూడగానే ప్రాణం వచ్చిన వారిలా చూశారు. జాహ్నవి చప్పున కళ్ళు తుడుచుకుంది. శివశంకరం గారిని చూడగానే జాహ్నవి, అంకుల్, ఏమిటి ఇలా చేశారు? మీ ఈ మూర్ఖత్వం మూలంగా రాజాకి మతిస్థిమితం రావటమేమో కానీ ముందు ఆరోగ్యం నాశనం అవుతుంది. అసలు ఈ నెల రోజుల్లో నేను చూసినప్పటికీ ఇప్పటికీ రాజా ఎంత చిక్కాడో తెలుసుగా. చూడండి, ఆ శరీరం ఒక్కసారి చూడండి, ఎలా వాతలు తేలిందో. కాస్తలో తప్పింది కానీ లేకపోతే కన్ను శాంతం పోయేదే అంది. ఆయన ఖిన్నుడైనట్టు చూశారు. రాజా వైపు చూస్తుంటే ఆయన పితృహృదయం ఎంత వెలవెల్లాడిపోతుందో చూసేవారికి ఇట్టే అర్థమైపోతుంది. ఏమిటోనమ్మా, ఏ పుట్టలో ఏ పావుందో అన్నట్లు ఏది పనిచేస్తుందో, రాజా ఎలా మామూలు మనిషి అవుతాడో అర్థం కాని అయోమయంలో పడిపోయాను నేను. లేకపోతే వాడికి ఇంత చిన్న దెబ్బ తాకితే నా మనసు వెలవెల్లాడిపోయేది. అట్లాంటిది దగ్గరుండి కళ్ళారా చూస్తూ ఇన్ని దెబ్బలు కొడుతుంటే భరించగలగటానికి నేను ఎంత నరకం పడ్డానో నీకెలా తెలుస్తుంది? వద్దమ్మా, ఈ బాధ ఎవరికీ చెప్పుకోలేను. చెప్పుకున్నా తీరేది కాదు ఈ నరకయాతన. ఏనాడో మహాపాపం చేశాను, అది అనుభవిస్తున్నాను, అంతే అంతే. తను తొందరపడి ఆయన మీద చికాకు పడినందుకు జాహ్నవి లోలోన సిగ్గుపడింది. ఆయన స్థితిలో తనుంటే తను కూడా అలాగే చేసేదేమో అనిపించింది. కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరూ మేడ మీద నుంచి క్రిందికి దిగి వచ్చారు. అంకుల్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అంది జాహ్నవి. అడుగమ్మా అన్నారాయన. ఇద్దరూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చినారు. ఆయన పక్కనే జరిగిన ఫ్లవర్ వాజ్ని సరిగ్గా టేబుల్ మధ్య భాగంలో పెట్టారు.
జాహ్నవి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ప్రశ్న వేసి సమాధానం రాబడుతూ అవి చెప్పేటప్పుడు ఆయన ముఖ కవళికలు పరిశీలనగా చూడసాగింది. ఆయన ఎలాంటి దాపరికం లేకుండా మనసు విప్పి మాట్లాడసాగారు. అంకుల్, చిన్నప్పటి నుంచి రాజా ఎలా ఉండేవాడు? అందరి పిల్లల్లాగానే ఆరోగ్యంగా, అందంగా, బొద్దుగా, ముద్దుగా ఉండేవాడు. రాజా తర్వాత మీకు మళ్ళీ పిల్లలు పుట్టలేదా? లేదమ్మా, లేదు. వీడు కడుపులో పడిన క్షణం నుంచి కమల సుస్థిగానే గడిపింది. డాక్టరు అసలు గర్భం నిలవటమే కష్టమని చెప్పింది. మందులతో ఎలాగో కాపాడుకుంటూ వచ్చాం. ప్రసవించిన తర్వాత పండంటి పిల్లాన్ని చూసి కమల మురిసిపోయింది. మళ్ళీ గర్భం వస్తే ఆమె ప్రాణానికే హాని కాబట్టి అప్పుడే డాక్టర్లు ఆపరేషన్ చేశారు. మాకు ఇక పిల్లలు పుట్టరని తెలుసు. అందుకనే వాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్నాం. రాజాకి స్నేహితులు ఉన్నారా? వాడికి నేను వాళ్ళమ్మ ముఖ్య స్నేహితులం. తల్లితో చనువు నాకంటే తక్కువే. నాతోనే వీలైనంత ఎక్కువగా గడిపేవాడు. ఆయన వెనక్కి వాలి ఆ గతమంతా అనుభవిస్తున్న వాళ్ళ చెప్పసాగారు. రాజా ఆరోగ్యం ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉండేది అంకుల్. బంతిలా ఉండేవాడు. దేనికైనా భయపడేవాడా? వాడా? మేమే వాడిని గురించి అహర్నిశలు భయపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒకసారి ఏమైందో తెలుసా? వాడికి 10 సంవత్సరాల వయసప్పుడు స్కూల్ నుంచి వస్తుండగా కారు ఆఫ్ చేసి డ్రైవర్ని లాగి కొట్టి రాజాని ఎత్తుకుపోయారు. నిజంగా? ముందుకు వంగి ఆశ్చర్యంగా అడిగింది. నిజంగానే. ఆనాడు మేము పడిన వేదన అంతా ఇంత కాదు. డ్రైవర్ స్పృహ వచ్చిన తర్వాత రక్తం కారుకుంటూ వచ్చి చెప్పగానే మేము నిలువున నీరైపోయాం. కమలైతే ఆ మాట వినగానే స్పృహ తప్పి పడిపోయింది. నేను ధైర్యం తెచ్చుకుని పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. తీరా ఆ ఎత్తుకుపోయిన దుండగులు ఎవరో తెలుసా? నా దాయాదులే. నాగరాజు అని మా పెనతండ్రి కొడుకు. వాడికి ఆస్తి ఉండేది. అంతా నాశనం చేసుకున్నాడు. నేను నా ఆస్తిని వ్యాపారంలో పెట్టి 4 రెట్లు పెంచుకున్నాను. వాడికి కొడుకులున్నారు. వాళ్ళు కూడా వెధవులే, పచ్చి తాగుబోతులు. రాజాని చంపేస్తే ఈ ఆస్తికంతా వాళ్లే వారసులు అవుతారు. దానికోసం పిల్లాడి ప్రాణం తీయటానికి తయారయ్యారు ఆ నీచులు. సమయానికి పోలీసు సహాయం సరిగ్గా అందబట్టే రాజా బ్రతికిపోయాడు. ఆ తర్వాత నేను రాజా క్షేమం గురించి, ఆస్తి గురించి పకడ్బందీగా బందోబస్తు చేశాను. శ్రద్ధగా వింటున్న జాహ్నవి కాస్త ఆగి అడిగింది. ఈ సంఘటన రాజా మనసు మీద ముద్ర వేసిందా? రాత్రి వేళ చాలా రోజుల వరకు అరుస్తూ లేచి కూర్చునేవాడు. నేను అప్పుడు ఏం చేశానో తెలుసా? ఏం చేశారు? రాజాని స్కూలే మాన్పించేశాను. వాడి చదువంతా అప్పటినుంచి ఇంట్లోనే ట్యూషన్ మాస్టర్లను పెట్టించాను. ప్రైవేట్గా పరీక్షలు రాసేవాడు. రాబర్ట్ ఎప్పుడూ కాపలాగా ఉండేవాడు. అయితే రాజాకి బయట ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఎందుకు లేరు? నా బిజినెస్ పార్ట్నర్స్ కొడుకులు ఉండేవారు. నా బావమరిది కొడుకులు ఉన్నారు. రాజా వాళ్లతో బాగా కలిసేవాడా? బాగానే కలిసేవాడు. సరదాగానే ఉండేవారు. ఆడపిల్లలు ఎవరితోనైనా పరిచయం ఉందా? ఆడపిల్లలతో చిన్నప్పటి నుంచి వాడు దూరంగానే ఉండేవాడు. ఎందుకో తెలియదు, ఇష్టపడేవాడు కాదు. ఆయన పెద్దగా నిట్టూరుస్తూ, దానివల్ల మాకు సగం బాధలు తప్పినట్టయింది. ఎందుకంటారు? లేకపోతే ఎవరో ఒక అమ్మాయి ఆకర్షణలో పడ్డాడనుకో, అదెంత తలనొప్పి. జాహ్నవి అవునన్నట్టు తల ఊపింది. ఆయన తనలో తను నెమరు వేసుకుంటున్నట్టుగా అన్నారు. వాడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా అరగంటకు ఒకసారి ఇంటికి మాకు ఫోన్ చేస్తూ ఉండేవాడు. వాడికి పియానో అంటే చాలా ఇష్టం. ఒకసారి ఒక ఫారినర్స్ ఇంటికి పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పియానో వాయించడం చూసి ముచ్చటపడి అది తనకి కావాలని అన్నాడు. నేను వెంటనే బొంబాయి నుంచి తెప్పించాను. నేర్పటానికి ఒక ఆంగ్లో ఇండియన్ని పెట్టాను. ఆ వ్యక్తి ఆడా మగవాడే. చెప్పానుగా, రాజా ఆడపిల్లని చూస్తే ముఖమెత్తి మాట్లాడేవాడు కాదు. అంత సిగ్గన్నమాట. మగవాళ్ల మధ్య ఉన్నంత చనువుగా ఆడవాళ్లతో ఉండేవాడు కాదు. అందరూ మా పెంపకంతో పిరికితనం, సిగ్గు నూరిపోసామని విమర్శించేవారు. వాళ్ళ అమ్మతోనే వాడు నాతో మాట్లాడినంత చనువుగా మాట్లాడేవాడు కాదు. కమలకి మాత్రం వాడంటే పంచప్రాణాలు. వాడిని తనకి కాకుండా చేస్తూ నా వైపు ఎక్కువగా తిప్పుకుంటున్నానని సాధిస్తూ ఉండేది. రాజాకి పెళ్లి చేయాలని మీరు అనుకోలేదా అంకుల్? ఎందుకు అనుకోలేదు? 22వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మేం కావాలని చాలామంది వచ్చారు. కానీ అంతమందిలో వాడికి నచ్చిన పిల్ల ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు. రాజాకి అసలు పెళ్ళంటే భయం. వేరే వ్యక్తి ఇంట్లోకి రావటమే భరించలేను అనేవాడు. వాడు పెళ్ళి అంటే ఇంకో వ్యక్తితో జీవితం పంచుకోవటానికి భయపడుతున్నాడని గ్రహించాను. మాకు మంచి పిల్ల కావాలి.
మాలాగా వాణ్ణి చూసుకునే సౌజన్యమూర్తి కావాలని మా ఆశ. ఇంతలో వాళ్ళ అమ్మ పోయింది. ఆ ప్రయత్నం తాత్కాలికంగా మరుగున పడిపోయింది. ఇంతలో ఈ ఉపద్రవం వచ్చింది. మద్రాసులో అసలేం జరిగింది అంకుల్? ఆయన ఒక క్షణం ఆగారు. క్రిందికి చూస్తుండిపోయారు. ఆయన జరిగిందంతా బాగా గుర్తు చేసుకుంటున్నట్టుగా కనుబొమ్మలు బాగా ముడుచుకున్నాయి. తర్వాత వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని చెప్పసాగారు. నేను వ్యాపార రీత్యా ఎక్కడికి వెళ్ళినా 2 రోజుల కంటే ఎక్కువ ఆలస్యమైనట్లయితే వాడికి ఫోన్ చేసి పిలిపించుకునేవాడిని. ఈసారి కూడా అలాగే అయింది. మెడ్రాస్ వచ్చాడు. రాజాకి చిన్నప్పటి నుంచి ఈత నేర్చుకోవాలని సరదా. కానీ జలగండం ఉందని ఎవరో అన్నారని తల్లి నీళ్ల జోలికే వెళ్ళనిచ్చేది కాదు. ఆవిడ పోయిన తర్వాత నేను రాజాని ఈత నేర్చుకోమని చెప్పాను. వాడి సరదా ఎందుకు కాదనాలి అనుకున్నాను. ఈ ఊళ్ళోనే స్విమ్మింగ్ పూల్కి పంపించేవాడిని. మెడ్రాస్ వస్తే రోజు ఉదయం సముద్రానికి స్విమ్మింగ్కి వెళ్లాల్సిందే. శాంతం బీచ్ అంటే వాడికి ఇష్టం. అక్కడ రోజు స్నానం చేసేవాడు. నేను రాబర్ట్ వెంట వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఉదయం లేస్తూనే ముఖం కడుక్కోవడానికి వెళ్ళి బాత్రూంలో దడాలన పడిపోయాడు. నేను పరిగెత్తేసరికి స్పృహ తప్పి ఉన్నాడు. నేను రాబర్ట్ మోసుకుని తీసుకువచ్చాం. అంతలోనే మెలకువ వచ్చింది. నేను డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన వచ్చి శారీరకంగా సుస్థి ఏం లేదు అని చెప్పాడు. రాజా కళ్ళు తిరిగాయి తప్ప ఇంకేం లేదని అన్నాడు. కాఫీ తాగాడు. వద్దన్న వినకుండా స్విమ్మింగ్కి బయలుదేరాడు. వాడి మాట ఎప్పుడూ కాదనలేను. నేను గట్టిగా మందలించలేకపోయాను. ఆ రోజు నీళ్లలోకి వెళ్ళిన వాడు ఎంతకీ బయటికి రావటం లేదు. నేను పిలిస్తే పలకలేదు. నాకే కంగారు వేసింది. ఇంకా ఇంకా లోపలికి వెళ్తున్నాడు. నాకు భయం వేసింది. నేను నీళ్ల వైపు పరిగెత్తాను. అలలు బాగా వస్తున్నాయి. రాజా కొట్టుకుపోతున్నాడు. రాబర్ట్ కూడా పరిగెత్తుకు వచ్చాడు. అలల మీద నుంచి ఎంతో కష్టం మీద రాజాని పట్టుకోగలిగాం. వాడు ఊపిరికి పెనుగులాడుతున్నాడు. నా చేతుల్లో స్పృహ తప్పిపోయాడు. మళ్ళా వాడికి ఏదో కళ్ళు తిరిగాయి అనుకున్నాం. రాజాని నేను రాబర్ట్ తీసుకుని వచ్చి కారులో పడుకోబెట్టాం. నేనెంతో పిలిచాను. కళ్ళు తెరిచిన వాడు నా వంక రాబర్ట్ వంక అయోమయంగా చూశాడు. మమ్మల్ని గుర్తుపట్టలేదు. హోటల్కి తీసుకువచ్చాం. డాక్టర్కి చూపించాను. అప్పటికి రాజా నన్ను ఎరగనట్లుగా చేయడం ప్రారంభించాడు. ఆయన మందులు రాసిచ్చాడు. రాజా పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే రాబర్ట్ నేను పట్టుకున్నాం. హాస్పిటల్లో చేర్పించాం. అక్కడ లాభం లేదని ఇక్కడికి తీసుకువచ్చాను. పేరుగల డాక్టర్లందరికీ చూపించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడు మళ్ళీ నన్ను గుర్తుపట్టనే లేదు. కళ్ళు మూసుకు చెప్తున్న ఆయన కంఠం చివరికి దుఃఖంతో పూడిపోయినట్టుగా అయింది. కళ్ళ నుంచి నీళ్లు పక్కలకి జారసాగాయి. జాహ్నవి ఏకాగ్రతగా వింది. అసలే కృంగిపోయిన ఆయనని ఈ ప్రసంగం ఎత్తి మరీ బాధ పెట్టినట్టుగా తెలుస్తూనే ఉంది. జాహ్నవికి బాధ అనిపించింది. కానీ రాజాకి నయం చేయాలంటే ఈ వివరాలన్నీ చాలా ముఖ్యం. జాహ్నవి లేచింది. వస్తాను అంకుల్ అంది. మీరు రాజాని కొద్ది రోజుల పాటు నా మీద నమ్మకం ఉంచి నాకు వదిలేయండి. ఇతర ప్రయత్నాలేమీ చేయొద్దు అంది. అలాగేనమ్మా, ఇక నీకు అడ్డు చెప్పను అన్నారాయన. మర్నాడు సాయంత్రం వేళ జాహ్నవి రాజాని చూడటానికి వచ్చింది. అతను మంచానికి కట్టేస్తున్నాడు. నిద్రపోవటం లేదు. జాహ్నవి అతని దగ్గరగా వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంది పలకరింపుగా. అతను జాహ్నవినే చూస్తున్నాడు. జాహ్నవి చకచక కట్లు విప్పేస్తూ ఒంట్లో ఎలా ఉంది అంది. పర్వాలేదు. పొద్దుటి నుంచి ఏమీ తినలేదుట కదా అంది. అతను మాట్లాడలేదు. తినకపోతే ఇంకా నీరసపడిపోతావు అంది. అతను మంచం మీద లేచి కూర్చున్నాడు. కాళ్ళు చేతులు బాగా విదిలించి సరిచేసుకున్నాడు. ధనుస్సులా వంగి నడుం సరిచేసుకున్నాడు. ఇంతలో సీను అక్కడికి ప్లేట్లో కోసిన యాపిల్ ముక్కలు, బిస్కెట్స్, కప్పుతో హార్లిక్స్ తెచ్చాడు. జాహ్నవి అవి అతనికి ఇచ్చింది. అతను తిరస్కరించలేదు. బాగా ఆకలితో ఉన్నవాళ్ళ గబగబా తినేశాడు. హార్లిక్స్ తాగేశాడు. అమ్మయ్య, క్షుద్బాధ కాస్త తగ్గినవాడిలా అంటూ వెనక్కి చెయ్యి ఆనించాడు. సీను వెళ్ళిపోయాడు. జాహ్నవి అల్మరా దగ్గరికి వెళ్ళి మందుల కోసం వెతుకుతోంది. ఇంతలో మంచం మీద కూర్చున్న రాజా ఒళ్ళు విరుచుకుంటున్నట్లుగా వెనక్కి వంగి హఠాత్తుగా కాళ్ళెత్తి పిల్లి మొగ్గ వేసేసి మంచానికి అటువైపు దూకి గుమ్మం దగ్గరికి పరిగెత్తాడు. అక్కడ రాబర్ట్, యాదయ్య కాపలా కాస్తున్నట్టుగా నిలబడి ఉన్నారు. రాబర్ట్ గబాలన రాబోయాడు. తూనీగలా గుమ్మం దాటపోతున్న రాజా గుమ్మానికి చెరో చెయ్యి ఆనించి ముందుకు వెళ్లకుండా తనని తాను నిలదొక్కుని ఆగాడు. వెంటనే ఎంత వేగంగా అక్కడి నుంచి పారిపోవాలని చూశాడో అంత వేగంగానూ తిరిగి వచ్చాడు. జాహ్నవి మందు తెస్తూ నిర్లిప్తత నిండిన ముఖంతో అంది. నువ్వు ఇచ్చిన స్వతంత్రం దక్కించుకోవటం లేదు. నువ్వు పారిపోవాలని అనుకున్నా సాగదు. నువ్వు బుద్ధిగా ఉంటే కనీసం ఈ గదిలోనైనా స్వేచ్ఛ ఉంటుంది. అటు ఇటు తిరగచ్చు. లేకపోతే మంచాన్ని వేలితో చూపిస్తూ
అదే గతి పడుతుంది అంది. రాజా నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళల్లో బలవంతంగా ఆపుకుంటున్న కోపం స్పష్టంగా కనిపిస్తోంది. అది నిగ్రహించుకుంటూ వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. జాహ్నవి మందు తెచ్చింది. ఏమిటది? నిటారుగా అవుతూ అడిగాడు. నీ గాయాలకి మందు నిన్న రాశాను, గుర్తులేదా? అవును. అతని చేతులు ఆమె ముందుకు చాపాడు. ఆమె మందు రాస్తుంటే ఇదంతా నీకెలా చేతనైంది అన్నాడు. జాహ్నవి క్షణం ఆలోచించింది. తర్వాత అంది, నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉంది. నేను ఆమె క్లినిక్లో సరదాగా పనిచేసేదాన్ని. అయితే నువ్వు నర్సువి కాదన్నమాట? అనుమానంగా అడిగాడు. కాదన్నట్టు తల తిప్పింది. అతని కళ్ళల్లోకి కాస్త నిశ్చింత వచ్చింది. అమ్మయ్య, డాక్టర్ కాని మనిషితో మాట్లాడుతుంటే ప్రాణం హాయిగా ఉంది. కాస్త గట్టిగా నోట్లోంచి మాట వస్తే చాలు, ఇంజెక్షన్ తెచ్చి పొడి చేస్తారు. నరకంలో యమభట్టులంతా ఈ లోకంలోకి డాక్టర్లుగా నర్సులుగా వచ్చారు కాబోలు. జాహ్నవి నవ్వింది. నాకు కూడా డాక్టర్లంటే భయమే సుమా. చిన్నప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలని మా పిన్ని బాబాయ్ అనుకుంటే చాలు, మంచాల క్రింద బీరువా వెనక దాక్కుని చచ్చిన కంటికి కనిపించేదాన్ని కాదు. అతను ఆ కుర్చీలో వెనక్కి వాలాడు. జాహ్నవి అతని చేతులకి ఆయింట్మెంట్ రాసి ప్లాస్టర్ వేసింది. జాహ్నవిని తదేకంగా చూస్తున్న అతను, పిన్ని బాబాయా? వాళ్ళెవరు అన్నాడు. మా పిన్ని బాబాయ్ అంది. నీకు అమ్మ నాన్న లేరా? లేరు. నాకు కూడా లేరు అన్నాడు. జాహ్నవి అతనికి ఎదురుగా మోకాలి మీద కూర్చుని అతని పాదం ఎత్తి తన తొడ మీద ఆనించుకుని మందు రాయసాగింది. అతను మందు రాస్తున్న జాహ్నవిని రెప్పవాల్చకుండా చూశాడు. సన్నగా నాజుగ్గా ఉంది. కంఠం ఎంతో కోమలంగా ఉంది. ఇలా మామూలు మనిషితో మాట్లాడి ఎన్నో యుగాలైనట్టుగా ఉంది. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయిని నమ్మచ్చునా నమ్మకూడదా? అతను ఆలోచనలో పడ్డాడు. నువ్వేం చేస్తుంటావు అడిగాడు. పుస్తకాలు చదువుతాను, సినిమాలు చూస్తాను, బోలెడంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కబుర్లు చెప్తాను, చుట్టాల ఇంటికి వెళ్తాను. నాకు కాలక్షేపానికి తక్కువేం లేదు. అతను వింటూనే మళ్ళీ క్రీగంటన గుమ్మం వైపు చూశాడు. అక్కడ రాబర్ట్ దెయ్యంలా కనిపించాడు. రాజా అతన్ని చూడగానే చప్పున కళ్ళు తిప్పుకుని వెనక్కి ఆనుకుని పడుకున్నాడు. నువ్వెవరివి? ఏదో ఒకటి అడిగినట్లుగా ఉంది ఆ స్వరం. అంటే? అదే, ఆ ముసలాడికి ఏమవుతావు అని. మేం దూరపు బంధువులం అవుతాం. నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఇంతలో నీకు ఈ జబ్బు వచ్చింది అంది. జబ్బా? నాకా? అతను ముఖం ఎత్తి ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. జాహ్నవి అతన్ని చూస్తోంది. ఆ నవ్వు కసిగా కోపంగా ఉంది. అందులో ఉన్మాదం ఉందా లేదా అని పరీక్షగా చూస్తోంది. పెళ్లి మాట ఎత్తగానే అతని ముఖం ఎర్రబడటం జాహ్నవి గమనించింది. పర్వాలేదు, ఈ మాత్రం భావోద్వేగం ఈ మనిషిలో ఉంది అనిపించింది. జాహ్నవి క్రిందకి వచ్చింది. శివశంకరం గారు పుస్తకం చదువుతున్నారు. ఏమ్మా, ఏమిటి అన్నారు. అంకుల్, రాజా బట్టల బీరువా తాళాలు ఎక్కడున్నాయి? ఆయన డ్రాయర్ సురుగు లాగి తీసిస్తూ, ఇవిగో. ఎందుకు అన్నారు. రాజాకి డ్రెస్ మార్పించి అలా బయటికి కాసేపు తీసుకువెళ్తాను. రాజానా? బయటికా? ఆయన కళ్ళు పెద్దవయ్యాయి. జాహ్నవికి ఆయన భయం అర్థమైంది. పర్వాలేదు అంకుల్, మీరేం భయపడకండి. నా వెంటనే రాబర్ట్ యాదయ్య వస్తారు అంది. ఆయన తాళం చెవుల వైపు ఒకసారి దీర్ఘంగా చూశారు. ఆయన ముఖం రక్తహీనంగా అయింది. ఆ తాళం చెవుల్ని మళ్ళా డ్రాయర్ సొరుగులో వేసేశారు. రాజాకి బట్టలే కదా కావాల్సింది. ఇప్పుడే 10 నిమిషాల్లో తెప్పిస్తానమ్మా, అలా 1 నిమిషం కూర్చో అన్నారు. వెంటనే ఫోన్ దగ్గరకు వెళ్ళి ఒక నంబర్ చేశారు. జాహ్నవికి ఆయన ధోరణి అంతుపట్టలేదు. చూస్తూ నిలబడింది. అవతల నుంచి ఫోన్ ఎవరో తీశారు. హలో రామ్లాల్, నేను శివశంకరం మాట్లాడుతున్నాను. రాజాకి డ్రెస్సులు కావాలి, 2-3 జతలు చూసి పంపండి. ఇప్పుడు కులాసాగానే ఉన్నాడు. అబ్బే, పెద్ద సుస్థి ఏమీ లేదు, చిన్న నలత. నేనే అనవసరంగా భయపడి హడావిడి చేశాను. ఓకే అని పెట్టేశారు. ఆశ్చర్యంగా చూస్తున్న జాహ్నవితో, జాను, ఏం లేదమ్మా, వాడు మళ్ళీ రాజాగా గుర్తు తెచ్చుకునే వరకు వాడి వస్తువులేమీ తాకకూడదని అనుకున్నాను అన్నాడు. 15 గంటలో ఇంటి ముందు స్కూటర్ ఆగింది. ఒక వ్యక్తి 4-5 ప్యాకెట్లు తెచ్చి శివశంకరం గారి ముందు పెట్టాడు. ఆయన వాటిని కనీసం చూడనైనా చూడకుండా జాహ్నవి వైపు తోస్తూ, తీసుకెళ్ళమ్మా, రాజాకివ్వు అన్నారు. జాహ్నవి ఆ పెట్టెలు తీసి బట్టలు తీసింది. దుకాణం వాళ్ళకి బట్టలు ఎవరికి పంపుతున్నారో తెలుసు. అవి అత్యంత ఖరీదైనవిగా, అధునాతనమైన ఫ్యాషన్స్తో ఉన్నాయి. ఒక దాంట్లో జీన్స్ ఎల్లో టీషర్ట్ ఉంది. ఇంకో దాంట్లో బెల్ బాటమ్ ప్యాంట్ పింక్ కలర్ షర్ట్ ఉంది. మూడో దాంట్లో
పైజమా జోధ్పూర్ షర్ట్ ఉంది. శివశంకరం గారు వచ్చిన వ్యక్తికి డబ్బులు ఇస్తున్నారు. జాహ్నవి ఆ ప్యాకెట్స్ పట్టుకుని మెట్లెక్కి పైకొచ్చింది. గదిలో కుర్చీలో 2 చేతులు చేర్చి గడ్డం క్రింద ఆనించుకుని ఎటో చూస్తూ సీరియస్గా ఆలోచిస్తున్న రాజా పాదాల ధ్వని, చీర రెపరెప విని ఇటు తిరిగాడు. ఇవిగో నీకోసం బట్టలు తెచ్చాను. వీటిల్లో నీకేమి బాగున్నాయో చూసుకుని వేసుకో అంది. నాకా? ఎందుకు? మనం షికార్కి వెళ్దాం. నాతో నిన్ను కారులో తీసుకువెళ్తాను. అతని కళ్ళు మెరిశాయి. నిజంగానా అన్నాడు. నిజంగానే జాహ్నవి అంది. రాజా ఇంకేం మాట్లాడలేదు. ఆ పెట్టెలో చేతికి అందినవి తీసుకున్నాడు. మిగతా పెట్టెల్లో ఇంకా బాగున్నవి ఉన్నాయేమో అని చూడాలనే కుతూహలమే కనిపించలేదు. గబాలన వచ్చేశాడు. అతను బట్టలు మార్చుకుంటుంటే జాహ్నవి అతని వైపు వీపు పెట్టి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూడసాగింది. నేను రెడీ అన్నాడు అతను. జాహ్నవి ఇటు తిరిగింది. 1 నిమిషం రాజాని చూసి తెల్లబోయింది. అతను నీలం రంగు జీన్స్, పసుపచ్చ బనీన్తో స్మార్ట్గా ఉన్నాడు. ఆ బట్టలు అతికినట్టుగా సరిపోయాయి. గడ్డం మాసి పెరిగి ఉంది, కానీ లేకపోతే అతను ఏ ఆర్కిటెక్టో, ఇంజనీరో, బిజినెస్ మ్యానో, ఎగ్జిక్యూటివో అన్నట్లుగా ఉన్నాడు. జాహ్నవి అతనికి దువ్వెన తెచ్చి ఇచ్చి తల దువ్వుకోమంది. బాత్రూంలో వాష్ బేసిన్ దగ్గర ఉన్న అద్దంలో చూసుకుని తల దువ్వుకున్నాడు. అతని చెయ్యి క్రాఫ్ట్ దువ్వుకుంటుంటే కళ్ళు చురుగ్గా ఆ బాత్రూమ్ గోడలని నిశితంగా పరిశీలించాయి. పైన వెంటిలేటర్ ఉంది. గ్లాస్ అద్దం, అడ్డంగా ఒకే ఒక్క ఇనుప కడ్డీ ఉంది. అతను యువతలకు వచ్చాడు. ఇద్దరూ గది బయటకు వచ్చారు. అతను గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఎన్నో రోజుల తర్వాత అతను తనంతట తాను నడుస్తున్నాడు. వాళ్ళిద్దరూ మెట్లు దిగుతుంటే ముందు రాబర్ట్, వెనక యాదయ్య రాసాగారు. వర్మగారి దగ్గరికి నేను రేపు స్వయంగా వస్తానని చెప్పండి. ఎవరితోనో మాట్లాడుతున్న శివశంకరం గారు హఠాత్తుగా ఆగిపోయారు. ఆయన జాహ్నవితో కలిసి మెట్లు దిగి వస్తున్న రాజాను చూశారు. రాజా నీట్గా తల దువ్వుకున్నాడు. మంచి బట్టలు వేసుకున్నాడు. ఆయన ఒక్క క్షణం చేస్తున్న పని మర్చిపోయినట్టుగా అలాగే నిలబడిపోయారు. జాహ్నవి నవ్వు ముఖంతో అంది, అంకుల్, అలా షికారు వెళ్ళొస్తా. ఆయన ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూశారు. అలాగేనమ్మా, వెళ్ళిరండి. డ్రాయర్ తీసి కార్ తాళాలు ఇవ్వబోయి అంతలోనే ఆగి మళ్ళీ జేబులోంచి వేరే తాళాలు తీసి యాదయ్య చేతికిచ్చి, యాదయ్య కార్ తీ అన్నారు. యాదయ్య తాళాలు అందుకుని వెళ్ళి గ్యారేజ్లో నుంచి నల్లటి అంబాసిడర్ కార్ తీసుకువచ్చి పోర్టికోలో నిలబెట్టాడు. యాదయ్య కార్ తెచ్చే ఈ 5 నిమిషాల సేపు రాజా గుప్పెట్లు బిగించి బిగబట్టిన పెదవులతో ఎటో చూస్తూ నిలబడ్డాడు. శివశంకరం గారు మాత్రం రాజానే చూస్తున్నారు. వస్తాం అంకుల్. జాహ్నవి బయటికి నడిచింది. రాజా జాహ్నవి వెంటే బయటికి నడిచాడు. యాదయ్య, నువ్వు రాబర్ట్ వెనక ఎక్కండి అంది స్టీరింగ్ వైపు డోర్ తెరుస్తూ జాహ్నవి. కారులో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చుంది. రాజా కారు ఎక్కి డోర్ వేశాడు. జాహ్నవి జాగ్రత్తగా పరీక్షించింది. కారు డోర్ వేయటంలో ఎలాంటి తడబాటు, చేతకానితనం లేదు. ఆ కూర్చోవటం, ఆ డోర్ వేయటం ఎంతో అలవాటైన పనిలా ఉంది. కారు బయలుదేరింది. కారు వెళ్తుంటే శంకరం గారు అట్టే చూస్తూ నిలబడ్డారు. కారు గేటు దాటి వస్తుంటే రాజా గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నట్టుగా అతి దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. ఎన్నో యుగాలు ఖైదు జీవితం గడిపి మళ్ళీ స్వేచ్ఛ పొంది మొదటిసారిగా వీధుల్లో నడుస్తూ మనస వాచ స్వతంత్రం అనుభవిస్తున్న మనిషిలా ఉన్నాడు అతను. జాహ్నవి జనసమ్మర్దం గల వీధుల గుండా కారు డ్రైవ్ చేస్తోంది. రాజా ఎడమ చెయ్యి హ్యాండిల్ పట్టుకున్నట్టు పట్టుకుని దాన్ని అటు ఇటు లాగసాగింది. ఇది క్రీగంటన కనిపెట్టిన జాహ్నవి, చూడు, నువ్వు పారిపోవాలనుకుంటే ప్రయోజనమేమీ ఉండదు. నువ్వు కారు దిగే లోపల యాదయ్య, రాబర్ట్ నిన్ను పట్టుకుంటారు. ఒకవేళ నువ్వు వారిని తప్పించుకుని పారిపోయినా అంకుల్కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో పలుకుబడి ఉంది. ఆయన రిపోర్ట్ ఇస్తే నువ్వు ఈ నేల మీద ఏ మారుమూల దాక్కున్నా పట్టుకుని లాక్కొస్తారు. అనవసర ప్రయత్నాలు మానితే ఈ స్వతంత్రమైనా దక్కుతుంది. అతను క్షణంసేపు తర్వాత జాహ్నవి మాటల్లో అర్థం బాగా తలకెక్కిన వాళ్ళ ఆ హ్యాండిల్ వదిలేశాడు. అతని చేతులు గుప్పెళ్ళుగా మారాయి. నిటారుగా కూర్చున్నాడు. రిలాక్స్ యంగ్ మ్యాన్ అంది. అతను జాహ్నవి తనని గమనిస్తోందని తెలియగానే సరిగా కూర్చున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగింది. అతనికి ఏదైనా గుర్తొస్తోందా అన్న అనుమానంతో. నీకింత బాగా కారు డ్రైవింగ్ ఎలా వచ్చు అని అడిగాడు. వచ్చు, అంతే. నీ మాట చెప్పు, ఇలా బయట తిరుగుతుంటే ఎలా ఉంది అని అడిగింది. చాలా హాయిగా ఉంది. మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళాలా అనిపిస్తోంది. నరకమని ఎందుకు అనుకుంటావు? పిచ్చివాళ్ల మధ్య ఉండటం నరకం కాదా అన్నాడు.
నీకు తెలిసిన మంచివాళ్ళు ఎవరున్నారో చెప్పు అంది. తెలిసిన వాళ్ళ? ఏది గుర్తు రానట్లు నుదురు చిట్లిస్తూ ఎవరూ గుర్తు రావటం లేదు అన్నాడు. జాహ్నవి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకుంది. ఇంతకుముందు జరిగిందేమీ గుర్తులేదా? మళ్ళీ అడిగింది. ఎందుకు లేదు? ఏముంది చెప్పు. నువ్వెక్కడుండేవాడివి? మెడ్రాస్లో. మెడ్రాస్లో ఏ పేటలో? కచేరీ రోడ్లో. ఎవరింట్లో? పన్నాలాల్ ఇంట్లో. జాహ్నవి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకుంది. అక్కడేం చేసేవాడివి? ఒకటేమిటి, అన్ని పనులు చేసేవాడిని. కూరలు తెచ్చిపెట్టేవాడిని, ఆవిడతో గుడికి వెళ్ళేవాడిని, ఆయనతో షికారుకి వెళ్ళేవాడిని, పాలు తెచ్చేవాడిని. వరుసగా చెప్తున్న అతను హఠాత్తుగా ముందుకు వంగి గబాల్న జాహ్నవి నడుపుతున్న స్టీరింగ్ పట్టుకుని అతి వేగంగా ఎడమ పక్కకు తిప్పేశాడు. జాహ్నవి కారుని బలంగా సడన్ బ్రేక్ వేసి ఆపేసింది. కారు పేవ్మెంట్ దగ్గరగా వచ్చి ఒక ముసలమ్మను ఢీ కొట్టబోయి రవంతలో ఆగింది. కారు ఆగేసరికి వెనక సీట్లో కూర్చుని ఉన్న రాబర్ట్ ముందుకు వంగి 2 చేతులు ముందుకు చాచి ముందు సీట్లో ఉన్న రాజా మెడ దగ్గర, భుజాల మీద కదలనీయకుండా గట్టిగా పట్టుకున్నాడు. యాదయ్య గబాలను డోర్ తెరుచుకుని దిగేసి రాజా డోర్ వైపు వచ్చి రెడీగా నిలబడ్డాడు. సడన్ బ్రేక్ వేయటం వల్ల జాహ్నవి ముందుకు పడింది. జాహ్నవి లేచేసరికి ఇదంతా జరిగిపోయింది. కారుకి అడ్డం వచ్చి కాస్తులో పెద్ద ప్రమాదం తప్పిపోయిన స్కూటర్ మీద వ్యక్తి సడన్ బ్రేక్ పడటంతో పక్కకి పడబోయి నిలదొక్కుని వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ, కబుర్లు చెప్పుకోవాలంటే పడక గదులు లేవా? రోడ్డు మీద వెళుతూ మా ప్రాణాలు తీయాలా? ఈరోజు చచ్చుండేవాణ్ణి అని అరిచి వెళ్ళిపోయాడు. అప్పుడు కానీ జాహ్నవికి, రాబర్ట్కి, యాదయ్యకి అర్థం కాలేదు. రాజా స్టీరింగ్ అలా సడన్గా తిప్పకపోయినట్లయితే స్కూటర్ సరాసరి కారు లోపలికి దూసుకు వచ్చేది. రాజా రెప్పపాటులో చక్రం పక్కకు తిప్పి ఘోరంగా జరగబోయే ప్రమాదం తప్పించాడు. ఇది అర్థం అవగానే రాజా భుజాల మీద ఇనుప చువ్వల్లా బిగుసుకుని ఉన్న రాబర్ట్ చేతివేళ్లు మెల్లగా సడలిపోయాయి. యాదయ్య, అబ్బా ఎంత ప్రమాదం తప్పిందో అన్నాడు కంగారుగా. రాబర్ట్ రాజా భుజాల మీద నుంచి చేతులు తీసేసి వెనక్కి జరిగి సరిగా కూర్చున్నాడు. జాహ్నవి విచిత్రంగా ఇంకా స్టీరింగ్ని గట్టిగా పట్టుకుని ఉన్న రాజా చేతిని చూసింది. ఆ చేతివేళ్లు పొడుగ్గా, వేళ్ల మీద సన్నటి జుట్టు కనిపిస్తూ మగసిరి నిండిన అందంతో ఉన్నాయి. జాహ్నవి ఆ చేతిని చూస్తుండటం గమనించిన రాజా స్టీరింగ్ వదిలేసి వెనక్కి ఆనుకుని కూర్చున్నాడు. అతను ఆ స్టీరింగ్ పక్కకి తిప్పడంలో కూడా ఆ పేవ్మెంట్ దగ్గర నడుస్తున్న ముసలమ్మకి కారు కొట్టుకోకుండా తిప్పాడు. అది చాలా అసాధారణమైన నేర్పు. రాజా కారు డ్రైవ్ చేస్తాడని శంకరం గారు చెప్పారు. అంటే రాజా ఈ కారు డ్రైవింగ్ మర్చిపోలేదన్నమాట. ఇది విశేషమే. యాదయ్య వచ్చి కూర్చున్నాడు. జాహ్నవి కారు స్టార్ట్ చేసింది. డ్రైవింగ్ చేస్తూ, అయితే నీకు బాగా డ్రైవింగ్ వచ్చన్నమాట అంది. నాకా డ్రైవింగా? అతను చేతివేళ్లను చూసుకుంటూ, అసలు అదేగా నాకు అన్నం పెట్టింది అన్నాడు. అంటే చకితురాలైనట్లు అతని వైపు చూసి మళ్ళీ వేగంగా రోడ్డు వైపు చూస్తూ అంది. నేను నా 10వ ఏట కారు తొడవటం నేర్చుకున్నాను. 13వ సంవత్సరం వచ్చేసరికి డ్రైవింగ్ వచ్చేసింది. ఎక్కడా? ఎవరి దగ్గర? ఆతురతగా అడిగింది. ఎక్కడా? అతను ఆలోచించాడు. అవును, ఎక్కడ నేర్చుకున్నాను? వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుంటూ గుర్తు రావటం లేదు అన్నాడు. జాహ్నవి నిట్టూర్చింది. కథ మళ్ళీ మొదటికొచ్చింది. అతను కొన్ని విషయాలు చెప్తున్నాడు. వాటి ఆలోచనలు మళ్ళీ అంతలోనే పుట్టుకొని తెగిపోయి అతను చెప్పలేకపోతున్నాడు. జాహ్నవి కారు డ్రైవ్ చేస్తోంది. ట్యాంక్ బండ్ రాగానే, ఇదిగో హిమాయత్ సాగర్ అంది. అతను నవ్వాడు. ఈ ఊరికి మీరు కొత్త? అంటే లేకపోతే ట్యాంక్ బండ్ని హిమాయత్ సాగర్ అంటారేమిటి? పర్వాలేదు, అతను ఊరిని గుర్తుపడుతున్నాడు. సెక్రటేరియట్ ముందు నుంచి వెళ్తూ చేయి పెట్టి చూపిస్తూ, అదిగో అసెంబ్లీ అంది. బాగానే ఉంది. ఈ ఊరు తెలియని కొత్త వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఊరు చూపించమంటే వారి గతి అధోగతే. సెక్రటేరియట్ని అసెంబ్లీ అని, ఆ ట్యాంక్ బండ్ని హిమాయత్ సాగర్ అని చెప్తున్నారే అన్నాడు. ఇంతలో పెట్రోల్ బంక్ వచ్చింది. జాహ్నవి ఫ్యూయల్ మీటర్ చూసి, రాబర్ట్ పెట్రోల్ పోయించుకుందామా అంది. రాబర్ట్ సరేనమ్మా అన్నాడు. కారు పెట్రోల్ బంక్లోకి వచ్చి ఆగింది. యాదయ్య కారు ఆగ్గానే యథాలాపంగా వచ్చినట్టుగా దిగి వచ్చి రాజా కూర్చున్న వైపు డోర్ మీద చేయి వేసి నిలబడ్డాడు. వీళ్ళిద్దరూ అతనికి ఇల్లుకి ఆరు బయటికి తేడా లేనట్లు చేస్తున్నారు. అతను బందీభావంగా ఫీల్ అవ్వకూడదు. క్రమంగా స్వేచ్ఛనిచ్చి ఏం చేస్తాడో జాగ్రత్తగా పరిశీలించాలి. జాహ్నవి రాజాని చూస్తూ, 1 నిమిషం దిగుదామా అంది. అతను తల ఊపాడు. జాహ్నవి దిగింది. యాదయ్య రాజాకి డోర్ తెరిచాడు. రాబర్ట్ కూడా అక్కడికి వచ్చాడు. రాజా ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని
పెదవులు బిగించి నిలబడి ఆకాశం వైపు, చెట్ల వైపు, దూరంగా వెళ్తున్న బస్సుల వైపు చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి తెల్లటి ఫియట్ కార్ ఒకటి వచ్చి ఆగింది. అందులో అత్యంత అధునాతనమైన బట్టలు ధరించి, మెడలో ఛాతీ దగ్గర షర్ట్ బటన్స్ వదిలి, అక్కడ బంగారపు గొలుసు మెరుస్తుండగా ముంజేతికి గొలుసు, వేళ్లకి పెద్ద ఎర్రరాయి ఉంగరం మెరుస్తున్న అతను కారు ఆపి విలాసంగా స్టీరింగ్ మీద చేయి వేసి పెట్రోల్ కోసం వేచి చూస్తున్నాడు. ముందు వ్యాన్ పెట్రోల్ పోయించుకోవడంతో ఈ 2 కార్లు ఆగాల్సి వచ్చింది. స్టీరింగ్ మీద చేతివేళ్లు తాటిస్తూ విలాసంగా చూస్తున్న అతను రాజాని చూడగానే అపరిమితమైన ఆనందంతో గబాలన డోర్ తీసుకుని ఉరికినట్టుగా దిగి పరిగెత్తుకొస్తూ ఏ రాజా అంటూ వచ్చి రాజాని గాఢంగా కౌగిలించుకున్నాడు. రాజా అకస్మాత్తుగా వచ్చి మీద పడిన అతన్ని కంపరంగా చూసి ఒక్క నెట్టు నెట్టాడు. చూసేవాళ్ళకి అతని శరీరం ఎక్కువగా కదిలించినట్టే లేకుండా సునాయాసంగా చేతితో నెట్టినట్టుగా ఉంది. కానీ ఎదుటి వ్యక్తి మాత్రం చాలా బలంగా తోసినట్టుగా అవతలికి వెళ్ళి పెట్రోల్ చూపించే మిషన్ మీదకి వెళ్ళి పడ్డాడు. అతను తల అదిరిపోయినట్లు, ఒక్క నిమిషం విమూఢుడైనట్లు నివ్వెరపోయి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. రాజా అతన్ని కంపరంగా చూశాడు. అవతల వ్యక్తి తనని తాను నిలవరించుకుంటూ లేచి వచ్చాడు. రాబర్ట్ అతని దగ్గరగా వచ్చి రహస్యంగా, అశోక్ బాబు, మీకు తెలియదేమో, రాజాబాబుకి ఒంట్లో బాగోలేదు. అందరితో ఇలాగే చేస్తున్నారు. మమ్మల్ని ఎవరినీ గుర్తుపట్టడం లేదు అన్నాడు. అశోక్ బట్టలు దులుపుకుంటూ, వాడికి ఆ పిచ్చి ఇంకా నయం కాలేదన్నమాట. అలా కారు దగ్గర నిలబడితే తగ్గిపోయిందనుకున్నాను అంటూ అతను మళ్ళా ఆప్యాయంగా చూస్తూ రాజా వైపు ఒక్కొక్క అడుగే వేస్తున్నంత నెమ్మదిగా వచ్చాడు. రాజా అతని దగ్గరకు రావటం చూడగానే పిడికిలి బిగించాడు. దవడ ఎముక కోపం ఆపుకుంటున్నట్టు కదిలింది. ఇది చూడగానే అశోక్ 2 చేతులు జోడించి దండం పెడుతూ, సారీ బాబా, వెరీ వెరీ సారీ. నేనేం నిన్ను పట్టుకోనులే, ఫ్రెండ్ని కదా. నీకు ఈ సుస్థి వచ్చిందని తెలిసి పిచ్చెక్కిపోయానంటే నమ్ము. మీ ఇంటికి వద్దామంటే మీ నాన్న పులిలా మింగేస్తాడేమోనని భయం. గొంతు మార్చి ఫోన్ చేసినా మీ నౌకర్లు గొంతు గుర్తుపట్టి అసలు బదులే చెప్పేవాళ్ళు కాదు. ఏమిట్రా అలా చూస్తావు, నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ ఫ్రెండ్ని, అశోక్ని అన్నాడు. ఆ అనటం చాలా భావోద్రేకంగా ఉంది. జాహ్నవి రాజాని, అశోక్ని ఇద్దరినీ పరీక్షగా చూస్తోంది. రాజా అశోక్ అంత ప్రేమగా ఆదరంగా మాట్లాడుతుంటే ముఖం తిప్పుకున్నాడు. సమాధానం ఇవ్వలేదు సరికదా, చిరగ్గా చూసి ముఖం తిప్పుకున్నాడు. జాహ్నవి అశోక్ని పలకరించింది. హలో. అశోక్ అప్పుడు కానీ జాహ్నవిని సరిగ్గా చూడలేదు. హలో ముక్తసరిగా అన్నాడు. నా పేరు జాహ్నవి. మీ పేరు అశోకా? ఎక్కడుంటారు? బంజారా హిల్స్లో. మీ అడ్రస్ కాస్త చెప్తారా? ఓ ఎస్. అతను వెంటనే జేబులో కార్డు తీసి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంది జాహ్నవి. మీరు రాజా బాగా ఫ్రెండ్సా అంది. ఫ్రెండ్సా? అతను నవ్వాడు. ఒకే ప్రాణం, అంత ప్రేమగా మెలిగేవాడు. అశోక్ రాజాని ఇంకా అలాగే చూస్తూ అన్నాడు. ఏమైంది వీడికి? అసలు ఇదేం వ్యాధి? డాక్టర్లు ఇంకా ఏ వ్యాధి అని నిర్ణయించలేదు. ఈరోజు నా జీవితంలో అతి విచిత్రమైన సంఘటనలు చూశాను. ఏమిటవి? ఒకటి, రాజా నన్ను గుర్తుపట్టలేకపోవటం. రెండోది, రాజా ఆడపిల్లతో కలిసి తిరగటం. రెండోది అంత విచిత్రమైందంటారా? అవును. రాజా అని తెలిసిన ఎవరినైనా అడగండి, అతను ఆడపిల్ల గాలి కూడా భరించలేడు. జాహ్నవి కొత్త విషయం వింటున్నట్టుగా గమనించింది. వస్తాను, వీడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తాను. రాజాని ఆర్తిగా చూసి ప్రాణప్రదమైన వ్యక్తిని వదిలి వెళ్తున్నట్టుగా వెళ్ళాడు. అతని కారు పిట్టలా దూసుకుపోయింది. రాబర్ట్ పెట్రోల్కి డబ్బు చెల్లించి వచ్చాడు. కారులో ఎక్కిన తర్వాత డ్రైవ్ చేస్తూ అంది. అశోక్ ఎవరో నీకు జ్ఞాపకం రావటం లేదా? జ్ఞాపకం రావటానికి అసలు వాడెవడో నాకు తెలిస్తే కదా అన్నాడు. జాహ్నవి మాట్లాడలేదు. జాహ్నవి ఒకటి బాగా గమనించింది. అతనికి ఈ ఊరు గుర్తుంది, కానీ ఇక్కడ తనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏమాత్రం గుర్తులేరు. ఇదెక్కడి చిత్రం అనుకోసాగింది. శివశంకరం గారు ఒక్కరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. మోచేతులు టేబుల్ మీద ఆనించి చేతుల్లోకి ముఖం దించుకుని ఉన్న ఆయన ఎదురుగా కుర్చీ లాగిన చప్పుడవటంతో మెల్లగా తలెత్తారు. వెంటనే ఆయన కళ్ళల్లోకి చెంగున ఆనందం ఎగిరి వచ్చింది. ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్న వ్యక్తి రాజా. ఈ మధ్య ఇన్నాళ్ల నుంచి ఆ కుర్చీ ఖాళీగా ఉంది. ఆయన గుండెల్ని పిండేస్తోంది. ఇప్పుడు ఇలా రాజాని చూడగానే ఆయన మనసు ఆనంద తరంగాలు ఉబికి వచ్చినట్టుగా అయింది. అంకుల్, ఏమిటి అలా కూర్చున్నారు అంది జాహ్నవి తను కూడా కుర్చీ లాక్కుని కూర్చుంటూ. ఏం లేదమ్మా, ఏం లేదు అన్నారాయన. రాజా ఆయన వైపు చూడలేదు. టేబుల్ గుడ్డని పరీక్ష చేస్తున్నట్టుగా చూస్తున్నాడు.
చూసారా, రాజాని డిన్నర్కి తీసుకువచ్చాను అంది జాహ్నవి గర్వంగా. నిన్ను దేవుడు చల్లగా చూడాలి తల్లి అన్నారాయన. వాసు వచ్చి వడ్డించమంటారా సార్ అన్నాడు. వడ్డించు అన్నారాయన. వాసు చకచకా ప్లేట్లు పెట్టి వడ్డించసాగాడు. జాహ్నవి తను రాజాని తీసుకుని ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. శివశంకరం గారు అశోక్ పేరు చెప్పగానే మండిపడ్డారు. వాడా, ఆ దొంగ రాస్కల్ కనిపించాడా? వాడితో నువ్వెందుకు మాట్లాడావమ్మా అన్నారు. నాకేం తెలుస్తుంది అంకుల్, అతను రాజా ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు. వాడో పుండాకోర్, దగుల్బాజీ. వాడిని చూస్తే పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. అశోక్ పేరు చెప్తే ఆయన ఎందుకంత కాలరుద్రుడవుతున్నాడో అర్థం కాలేదామెకి. రాజాకి అతను ఎలాంటి స్నేహితుడు అడిగింది. ఎలాంటి స్నేహితుడని చెప్పను? ఈ రోజుల్లో స్నేహాలకి నిర్వచనాలు చెప్పగలమా? రాజాని చీడపురుగులా పట్టుకున్నాడు. రాజా అతని స్నేహంతో ఏమైనా మారాడా అంకుల్ అంది. ఆయన హఠాత్తుగా రాజా వైపు చూశారు. ఆయన కళ్ళు కుంచుకుని మళ్ళీ మామూలుగా అయ్యాయి. వద్దులేమ్మా, ఆ సంగతులన్నీ ఇప్పుడెందుకు అన్నారు తగ్గు స్వరంతో. రాజా ఈ సంభాషణ తనకేమీ పట్టనట్టుగా, ఎవరి విషయమో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్లుగా తన భోజనం తాను కానిస్తున్నాడు. జాహ్నవి అటు రాజాకి ఇటు శివశంకరం గారికి ఇద్దరికీ వడ్డిస్తోంది. భోజనాలు అయిపోయాయి. జాహ్నవి రాజాతో కలిసి పైకి వచ్చింది. అతని గదిలో వదిలేస్తూ, గుడ్ నైట్, నేను రేపు సాయంత్రం వస్తాను. అప్పటి వరకు నువ్వెవరిని బాధ పెట్టకుండా బుద్ధిమంతుల్లా ఈ గదిలో ఉండు. నిన్నిక మంచానికి కట్టేయరు. నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం దక్కించుకుంటావనుకో, అప్పుడు మా అందరిలా నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంది. జాహ్నవి తలుపు బయటికి వేసి క్రిందికి దిగి వచ్చింది. అప్పటికే రంగనాథం గారు 2 సార్లు ఫోన్ చేశారని శివశంకరం గారు చెప్పారు. మా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావమ్మా అన్నారు ఆయన ఆర్ద్రతగా. పర్వాలేదు అంకుల్, రాజాకి అసలు ఇలా ఎందుకైందో తెలుసుకుంటే చాలు. అంకుల్, అతనికి ఈ ఊరు గుర్తుంది, స్థలాలు గుర్తున్నాయి, మనుషులే గుర్తులేరు. ఇది విచిత్రంగా లేదు అంది. చాలా విచిత్రంగా ఉంది. రాజాకి ఏదో అయింది, అదేమిటో అంతుపట్టడం లేదు అంకుల్ అంది ఆలోచనగా. అంతా నా దురదృష్టం తల్లి అన్నారు ఆయన. అసలు ఏమైందో తెలుసుకోవాలి. రాజా విషయం చాలా విచిత్రంగా ఉంది. అతని ప్రవర్తన మామూలు మనిషిలా ఉంది. ఈ మర్చిపోవటం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అంతుపట్టకుండా ఉంది. నేను దీన్ని తెలుసుకోగలిగితే. జాహ్నవి కళ్ళు కాంతితో భాసించాయి. ఇది మెడికల్ హిస్టరీలోనే ఒక అపురూపమైన కేసుగా రూపొందుతుందేమో. నిజంగా అలా అయిందనుకోండి, నా శ్రమకి ఫలితం దక్కినట్టేగా. ఆయన నిజమేనన్నట్లు తల ఊపారు. అంకుల్, రాజాని మీరు బంధించకండి. వదిలేసి స్వతంత్రం ఇస్తే అతను ఎక్కడికి వెళతాడో, ఏం చేస్తాడో చూద్దాం. అది ఆధారంగా మనకి ఏ కొత్త విషయమైనా దొరకచ్చు. అలాగేనమ్మా. థ్యాంక్స్ అంకుల్, నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు. అదేమిటమ్మా, నువ్వు డాక్టర్వి, నీ మీద కాకపోతే ఇంకెవరి మీద నమ్మకం ఉంచగలుగుతాను? వెళ్తాను అంకుల్, మీరు నిశ్చింతగా ఉండండి. బాగా రెస్ట్ తీసుకోండి. కళ్ళ కింద చూడండి ఎలా నల్లగా ఉందో. నాకు ఒకటే నిశ్చింత తల్లి, ఆ భగవంతుడి ఒడిలో చేరిన తర్వాతనే. అంత మాట అనకండి. రాజాకి నయం అవుతుందని నేను చెప్తున్నానుగా. నన్ను బ్రతికిస్తున్న ఆశే అది. జాహ్నవి వెళ్ళటానికి లేవబోయి ఆగింది. అంకుల్, అశోక్ మంచివాడు కాదని చెప్పారు. ఎలా మంచివాడు కాదో చెప్పరా? ఏముందమ్మా, డబ్బు కలవాళ్ళకి లేని వాళ్ళకి స్నేహం ఉందనుకో, ఏమవుతుంది? జాహ్నవి ఆశ్చర్యంగా అడిగింది. అశోక్ లేనివాడా? అతని బట్టలు, ఆ కారు, అదంతా ఒక పటాటోపం. డబ్బుంది, వాళ్ళ అన్నయ్యకి వ్యాపారం ఉందనుకో, అదంతా అప్పుల తక్కెడ. ఎక్కడ ఎవరు కనిపించినా అతి మంచిగా, ఎంతో ప్రేమగా ప్రవర్తించి వలలో వేసుకుని వారి అవసరాలకి వాడుకుంటారు. ఆయన కాస్త ఆగి అన్నారు. రాజా నాకు తెలియకుండా వాడికి చాలా డబ్బిచ్చాడు. ఇన్నాళ్ళు దాయాదులు రాజా మీదకి రాకుండా జాగ్రత్త పడటంతో నా జీవితం వేదనతో గడిచింది. ఇప్పుడు రాజాని వాడి ఫ్రెండ్స్ బార్ నుండి రక్షించడం ధ్యేయమైంది. నా బ్రతుకంతా ఈ యుద్ధంతోనే అంతమైందనుకో. జాహ్నవికి అర్థమైంది. రాజాని ఫ్రెండ్స్ తమ వైపు లాగుతున్నారన్నమాట. అలాంటప్పుడు అశోక్ పట్ల ఆయన మండిపడటంతో వింతేమీ లేదు. ఈ డబ్బు గల తల్లిదండ్రులు పిల్లల గురించి పడే బాధలు సైకియాట్రిస్ట్గా జాహ్నవికి బాగానే తెలుసు. ప్రాక్టీస్లో తరచి చూస్తే ఎక్కువ కేసులు ఇవే. వస్తాను అంకుల్, గుడ్ నైట్ అంది లేస్తూ. గుడ్ నైట్ అన్నారాయన. జాహ్నవి ఇంటికి వస్తూ ఆలోచించసాగింది. అంటే రాజా అశోక్తో స్నేహంగా ఉండటం శివశంకరం గారికి ఏమాత్రం ఇష్టం లేదన్నమాట. అసలు గొడవ ఇక్కడే మొదలు కాలేదు కదా. ఏమో మరి. అసలు ముందు రాజా అశోక్ల స్నేహం ఎంతవరకో తెలుసుకోవాలి.
జాహ్నవి కారు డ్రైవ్ చేస్తూనే అశోక్ ఇచ్చిన కార్డు తీసి చూసింది. బంజారా హిల్స్ 2వ నంబర్ రోడ్లో ఉంది. ఇంటికి పెట్టిన పేరు స్వప్నమాలిక. గమ్మత్తుగా ఉంది. జాహ్నవి ఇంటికి వచ్చేసరికి రంగనాథం గారు, వర్మగారు కూర్చుని అరుణ్తో కబుర్లు చెప్తున్నారు. అరుణ్ జాహ్నవిని చూడగానే 2 చేతులు చాస్తూ, ఓహ్, ఒంటికాలి మీద తపస్సు చేస్తే ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవైనా దిగొస్తుందేమో కానీ నీ దర్శనం మాత్రం అయ్యేట్టు లేదు. సారీ అరుణ్ అంది జాహ్నవి. అసలు ఏమైందంటే చెప్పబోయింది. అరుణ్ 2 చేతులు అడ్డంగా పెట్టి వారిస్తూ, బస్ బస్, వివరాలు నాకు తెలుసు. పేషెంట్స్ ఉన్నారు. ఆ శివశంకరం గారి అబ్బాయి రాజా కేసు ఒకటి నీ మనసును తొలిచేస్తోంది. అదేమిటో కనుక్కోవాలని నీకు ఆరాటంగా ఉంది. అది కనుక్కుంటే మెడికల్ హిస్టరీలోనే నీ పేరు సువర్ణాక్షరాలతో అందంగా రాయబడుతుంది. జాహ్నవి అతను ఆ మాటలు అంటున్న తీరుకి నవ్వింది. ఓకే, అదేగా తమరు చెప్పబోయే సమాధానం. చూడు జాహ్నవి, ఈ అరుణ్ నీ గుండెల్లో గూడు కట్టుకున్నాడు. అక్కడ ఏం జరిగేది నాకు బాగా తెలుసు. నిజంగా అంది ఆశ్చర్యం నటిస్తూ. నిజంగానే. అతను టైం చూసుకుంటూ త్వరగా రెడీ కావాలి, ఇంకా 10 నిమిషాలే టైం ఉంది అన్నాడు. ఇప్పుడా? ఎక్కడికి? మర్చిపోయావా ఏమిటి? పొద్దుటే నేను ఫోన్ చేసి చెప్పానుగా, ఈరోజు రాత్రి సెకండ్ షో సినిమాకి టికెట్స్ రిజర్వ్ చేయించాను. లవ్ బగ్, బ్యూటిఫుల్ పిక్చర్. జాహ్నవి ముఖంలో ఆ మాట వినగానే ఎక్కడలేని నీరసమూ వచ్చేసింది. ఇప్పుడా సినిమాకా అంది. అబ్బా, కాలు కదిపే శక్తి కూడా లేనట్టుంది. నిద్ర వచ్చేస్తోంది. కానీ అరుణ్కి చెప్పటం ఎలా? ఏమిటి అలా ముఖం పెట్టావు? అది కాదు అరుణ్, ఇంకోసారి చూడొచ్చుగా సినిమా, చాలా అలసటగా ఉంది. అరుణ్ సోఫాలో నుంచి లేచాడు. మొన్న గోపాల్ పెళ్ళికి వెళదామంటే వీలు కాదన్నావు. నిన్న రమ పుట్టినరోజు డిన్నర్ అంటే కుదరదన్నావు. నేను చూస్తూనే ఉన్నానుగా, నీకు మిగతా అందరితో మాట్లాడటానికి ఎంతో ఓపిక, ఉత్సాహం ఉంటాయి. నా దగ్గరకు వచ్చేసరికి విసుగొచ్చేస్తుంది. అవునా? మరి నేను నీతో కలిసి ఉండాలంటే ఎప్పుడు కుదురుతుంది? ఓ అరుణ్, నో డిస్కషన్స్ ప్లీజ్. అతను అక్కడ రంగనాథం గారు, వర్మ గారు ఉన్నారనే సంగతి కూడా మర్చిపోయినట్టుగా జాహ్నవి దగ్గరకు వచ్చాడు. నేను నీతో గడపాలంటే నేను కూడా పిచ్చివాడిని అవ్వాలి, అంతేనా? అప్పుడు కనీసం డాక్టర్గానైనా నా దగ్గరే ఉంటావు, అవునా? అరుణ్ ప్లీజ్, నన్ను అర్థం చేసుకో అన్నట్టుగా చూసింది. ఓకే బాబా, అర్థం చేసుకుంటాను, సహనం పడతాను. ఇక ముందు నుంచి నేనెప్పుడూ ప్రోగ్రామ్స్ వేయను. నువ్వే చెప్పు, నువ్వు చెప్పిన టైంకి నేనే వస్తాను, సరేనా? అప్పుడేమీ ఇబ్బంది ఉండదుగా? జాహ్నవి కళ్ళల్లోకి సంతోషం వచ్చింది. తప్పకుండా అరుణ్. ఎప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు? లేక నేనే చేయనా? నేనే చేస్తాను. షూర్ షూర్. అరుణ్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. భోజనం వడ్డిస్తాను, లేవండి అంది వరమ్మగారు. నేను శివశంకరం గారింట్లో తినొచ్చాను పిన్ని అంది జాహ్నవి. తినొచ్చావా? అరుణ్ వచ్చాడని, మేము నీకోసం ఎదురు చూస్తున్నామని ఫోన్ చేశాను కదా అంది వరమ్మగారు. ఆయన చెప్పలేదు పిన్ని, ఫోన్ చేశారని మాత్రం చెప్పారు అంతే అంది జాహ్నవి. అయ్యో, ఇక్కడ వీళ్ళు తన కోసం ఎదురు చూస్తున్నారా? తను భోజనం చేసేసింది. జాహ్నవికి సిగ్గు అనిపించింది. తన మూలంగా ఎవరికి ఏ బాధ కలిగినా జాహ్నవికి చాలా బాధ, సిగ్గు కలుగుతాయి. సరే, నేను వెళ్ళిపోతాను. అరుణ్ లేచాడు. అరుణ్, అదేమిటి? కలిసి భోజనం చేద్దామని కదూ ఇంతసేపు కూర్చుంది? కూర్చో, తిని వెళ్ళు రంగనాథం గారు బ్రతిమలాడారు. వద్దండి, నేను కేవలం భోజనం కోసం మీ ఇంటికి రాలేదు. జానుతో కలిసి సరదాగా భోజనం చేయాలని వచ్చాను. నేను వెళ్తాను. అతను వెళ్ళబోయాడు. అరుణ్ ప్లీజ్ రా, కూర్చో. నువ్వు అలా వెళ్ళొద్దు. రంగనాథం గారు వచ్చి అరుణ్ని చేయి పట్టి లాక్కెళ్ళారు. వద్దులేండి, నేను ఇంకా కూర్చుంటే ఎట్లా? మీ అమ్మాయి అసలే అలసిపోయి వచ్చింది, విశ్రాంతి తీసుకోవాలిగా. నేనుంటే ఇంకా ఆలస్యం అవుతుంది. నేనేమి ప్రొఫెషన్కి ఉపయోగపడేవాడిని కాదు కదా. నా వల్ల మెడికల్ హిస్టరీలో తన పేరేమి సువర్ణాక్షరాలతో రాయబడదు కదా. అతని వ్యంగ్యానికి జాహ్నవికి కోపం వచ్చింది. అరుణ్, నువ్వు అట్లా మాటి మాటికి ఎత్తి పొడిచావంటే నాకు నచ్చదు అంది. అరుణ్కి ఆ మాట అనేసరికి ఇంకా కోపం వచ్చేసింది. అతను రివ్వున వెనక్కి తిరిగి వచ్చాడు. ఆల్ రైట్, నీకు నచ్చదు, ఎందుకంటే నీకు బాధ వేస్తుంది. అదే నా విషయం ఏమిటి అని అడుగుతున్నాను. అసలు మన ఇద్దరం కలిసి గడపాలా, అవసరం లేదా? నాకు బాధ కలుగుతుందని నీకు గ్రహింపు ఉండాలా, అవసరం లేదా? నేను ఇప్పుడు ఏం చేశాను? నిస్సహాయంగా అంది. ఏం చేశావా? నేను వస్తానని తెలిసి కూడా అక్కడ కూర్చున్నావు. అసలు నేను వస్తాననే మాటే మర్చిపోయి ఉంటావు. నేనేమో నీకోసం నా పనులన్నీ సర్దుకుని త్వరగా ముగించుకునో, అవతల వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పో ఇక్కడికి వస్తాను. నువ్వేమో ఇక్కడ ఉండవు.
నీకోసం నేను పడిగాపులు పడి కూర్చోవాలి. ఈరోజు ఏమైందో తెలుసా నీకు? మా అమ్మ బాత్రూంలో జారిపడింది. ఆవిడికి జ్వరం కూడా వచ్చింది. అయినా సరే నేను వచ్చేశాను. ఎందుకు? నీకోసం. నా కోసమా? అంది జాహ్నవి. అదే మన కోసం. మనం కలిసి గడిపేదే తక్కువ కాలం. నీతో ఆ సినిమాకి వెళ్దామని చెప్పాను. అక్కడ మా అమ్మ మనసు కష్టపెట్టిన వాడిని అయ్యాను. ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేకపోయింది. నేనంటే నీకు అసలు ఇష్టం లేకపోతే కమాన్, నా ముఖం మీద చెప్పే. ఆ నిజం బాధ పెట్టినా నిజం కాబట్టి భరించగలను. ఈ దాగుడు మూతలు నాకు ఇష్టం ఉండవు. నేను నీకోసం మీ ఇంటికి రావటం, నువ్వు ఉండకపోవటం, నేను గంటలు గంటలు వేచి చూడటం నాకు ఇదేం బాగాలేదు. నేను నీ వెంట పడుతున్నట్టుగా ఉంది. నాకంత కర్మ లేదని చెప్తున్నాను. అరుణ్, అంత పెద్ద మాటలు అనటం దేనికి? ఆవేశపడకు, కూర్చో. రంగనాథం గారు బ్రతిమలాడారు. కూర్చో అరుణ్, వరమ్మగారు కూడా అంది. అసలు ఇదంతా జాను తప్పే. నేను జాను తరపున క్షమార్పణ కోరుకుంటున్నానుగా. ఇక ముందెప్పుడు ఇలా జరగదు, సరేనా? అరుణ్ జాను వైపు ఆవిడ వైపు మార్చి మార్చి చూస్తూ, ఆ మాట జానుని చెప్పమనండి అన్నాడు. చెప్పు జాను, అంది వరమ్మగారు. ఏం చెప్పను పిన్ని? నీరసంగా అడిగింది. అదే అదే ఇంకెప్పుడు ఇలా చేయను అని. నేను కావాలని చేయలేదు. ఎప్పుడైనా ఇలా జరిగితే నేనేం చేయలేను. నా ప్రొఫెషన్ అలాంటిది. ప్రొఫెషన్ ఊళ్ళో ఇంకెవరికీ లేదా? ఆ మాటకొస్తే నాకు వ్యాపారం లేదా? నేనేమైనా అశ్రద్ధ చేస్తున్నానా? జాహ్నవి ఇక భరించలేకపోయింది. గబాలను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసారా అన్నాడు అరుణ్. అరుణ్, నువ్వు కాస్త ఓపిక పట్టాలి. ఆ మాట మీ అమ్మాయికి చెప్పండి అన్నాడు అతను విసురుగా. నేను వెళ్తున్నాను. జాహ్నవి సారీ చెప్పేటంత వరకు నేను మళ్ళీ ఈ ఇంటికి రాను. చూడండి, నేను అహంతో ఈ మాట అనటం లేదు. జాహ్నవి నన్ను అభిమానంగా చూస్తే నాకు తన పట్ల అభిమానం ఉంటుంది. తనకి లేకపోతే నాకు ఉండదు. వస్తాను అనేసి వెళ్ళిపోయాడు.